వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారం చాలా కీలకమైన రాజకీయాలు నడిచినాయి ఆంధ్రప్రదేశ్లో. ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు. అంటే అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా అనే కంటే మండలి సమావేశాలు అయితే చాలా వాడి వేడిగా జరుగుతున్నాయి. ఎందుకో కారణం అందరికీ తెలుసు. ఎందుకంటే అసెంబ్లీలో వైసీపీ సభ్యులు ఎవరు లేరు, మండలిలో ఎక్కువ వైసీపీ డామినేషన్ కాబట్టి ఖచ్చితంగా అందరి దృష్టి అయితే మండలి ఆకర్షిస్తుందని చెప్పాలి. అలాగే తాజాగా నీతి ఆయోగ్ కొన్ని లెక్కలను అయితే తెర మీదకు తీసుకొచ్చింది. రాష్ట్రంలో పేదల సంఖ్య తగ్గుతోంది అనేది, కానీ ప్రభుత్వం లెక్కలు చూస్తే రేషన్ కార్డుల సంఖ్యలు పెరిగింది అనేది. ఈ లెక్కల ప్రకారం త్వరలో రేషన్ కార్డులు తొలగిస్తారా కొన్ని నిబంధనల ప్రకారం అనే ఒక అనుమానం కూడా. అలాగే ఒక కీలకమైన ప్రకటన వచ్చింది మొన్న. ఒక వెబ్సైట్, తెలుగు వెబ్సైట్ నిర్వహించిన కాన్క్లేవ్లో తెనాలి, గుంటూరు, విజయవాడని మహానగరంగా చేస్తామని, దాని తర్వాత ఒక్కసారిగా ఈ మూడు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా పుంజుకుంటుందా అనేది, అలాగే రాజధాని విషయంలో ఒక స్టాండ్ ఏంటి వైసీపీది అనేది కూడా దాదాపుగా క్లారిటీ వచ్చేసిందా. ఒక పక్క ఆందోళనలు మొదలైనవి, సచివాలయ ఉద్యోగుల ఆందోళనలు, ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి విద్యార్థులు కూడా ఆందోళనకు దిగుతున్నారు. ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలు అయితే బంధులకు కూడా పిలుపునిస్తున్నాయి, వాళ్ళకి ఆ ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు రావట్లేదు అనేది. మెడికల్ కాలేజీ అంశం మీద కూడా జగన్ కానీ లేదంటే ప్రతిపక్ష నాయకులు పోరాటాలు మొదలు పెట్టారు. ఓవరాల్గా వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా అనుకున్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసెంబ్లీకి హాజరు కాలేదు. ఓకే, దాని మీద చాలా ప్రచారాలే నడిచినాయి. ఇప్పుడు ఏం చేస్తారు ఏంటి, తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది. అదే నేపథ్యంలో మండలిలో మాత్రం చాలా కీలకమైన చర్చలు జరుగుతున్నాయి. వేడిగానే సమావేశాలు నిర్వహిస్తున్నారు అనేది. అంటే వైసీపీ ఇక బయట నుంచే, అంటే ఎమ్మెల్యేల వరకు బయట నుంచే ఈ సెషన్స్ కూడా పాత్ర నిర్వహించి మండలికి మాత్రం జగన్ డైరెక్షన్ లోనే నడిపిస్తున్నారా, ఎలా చూడాలి? నేను జరిగిన సభలు కొన్ని అంశాలు కూడా తెచ్చుకొచ్చింది. ప్రాక్టికల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్కి సభలోకి వెళ్ళడానికి ఓ రకంగా భయపడుతున్నాడు. మొహమాటము, భయము రెండు రకాలు ఉంటుంది. మొహమాటం కాదు, ఇక్కడ భయపడుతున్నాడు. ఎందుకని? అవమానిస్తారు. జగన్కి అవమానాలు తట్టుకోవడం అలవాటు ఉందా లేదా? తట్టుకున్నాడు. ఇంతకుముందు అవమానాలు తట్టుకున్నాడు, జైలు పాలయ్యాడు, ఇబ్బందులు పడ్డాడు, అనేక తిప్పలు పడ్డాడు. ఇప్పుడు ఒకసారి సీఎంగా చేశాక ఆ పరిస్థితులు మళ్ళీ ఫేస్ చేయడానికి భయపడుతున్నాడు. చంద్రబాబు నాయుడికి లేనిది అది, చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటిది జగన్కి లేనిది అదే. చంద్రబాబు నాయుడు ఓడిపోయిన వెంటనే జరిగిన సమావేశాల్లో కూడా అటెండ్ అయ్యాడు ఆయన. వీళ్ళందరూ అప్పుడు అవహేళన చేశారు. 23 మందితో అతి చిన్న కూటమిగా అయింది ఆ రోజున తెలుగుదేశం పార్టీ, చిన్న పార్టీగా. అయినా సరే చంద్రబాబు నాయుడు లీడ్ చేశారు, 23 మందిని లీడ్ చేశారు, నాయకత్వం వహించారు, తనే స్వయంగా ఆన్సర్ చేశారు. ఆ రోజున ప్రతి జగన్ విమర్శకి తనే ఆన్సర్ చేసుకొచ్చారు. 2.5 ఏళ్ల పాటు పోరాడాడు ఆయన. పోరాడి ఆ తర్వాత తన భార్యకి తిట్టారన్నటువంటి పేరుతో బయటికి వెళ్ళిపోయారు. బట్ 2.5 సంవత్సరాలకి ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి పెట్టాడు ఆయన. పార్టీకి స్ట్రాంగ్ వెపన్ తయారు చేసి పెట్టాడు. ఆ తర్వాత 2.5 ఏళ్ళు కూడా అచ్చెన్నాయుడు వీళ్ళందరూ చూసుకున్నారు. అంటే 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించని రోజు లేదు. ఈవెన్ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు బాయ్కాట్ చేసిన తర్వాత కూడా వీళ్ళు ఏం చేసేవాళ్ళు, పొద్దున్నే వెళ్ళి ప్రశ్నోత్తరాల సమయంలో హడావిడి చేసేసి 0 అవర్లో వాళ్ళ చేత సస్పెన్షన్ గురవడమో లేదా బాయ్కాట్ చేయడమో చేసేసి బయటకు వచ్చి మాక్ అసెంబ్లీ అని నడుపుతా అదంతా మీడియా ద్వారా లైవ్లు కవరేజ్లు ఇప్పించుకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ చేతిలో మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది. వాటి ద్వారా కంటిన్యూగా చేస్తూ ఉండేవాళ్ళు. కవరేజ్ అవ్వనియండి, అవ్వకపోనియండి, జనం చూడనియండి, చూడకపోనియండి, మన రాజకీయం మనం చేయడమే అనేటటువంటి ఫార్ములా వాళ్ళు ఫాలో అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది చేత కాదు. భయపడితే అందరూ భయపడిపోతున్నారు, ఆగితే అందరూ ఆగిపోతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బయటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళారుగా. మరి జగన్ వెళ్ళకూడదు అనుకున్నప్పుడు పోయిన వాళ్ళ ఎమ్మెల్యేలు వెళ్ళొచ్చు కదా. రెండవది, ఇది నాకు ప్రతిపక్ష నాయకుడు పదవి ఇస్తేనే వెళ్తాను, మామూలుగా అయితే అది తప్పు. కానీ యాజ్ ఫర్ నామ్స్ అయితే కనుక ఎవరూ ఇప్పుడు ఇదివరకు ప్రతిపక్ష స్థానానికి 10% అని ఎందుకు పెట్టారు అంటే అది సంప్రదాయమే తప్పించి రాజ్యాంగం కాదు. అది ఎందుకు పెట్టారయ్యా అంటే ప్రతిపక్షంలో ఒక పార్టీ ఉండదుగా, ఇప్పుడు కూడా 4-5 పార్టీలు ఉంటాయి. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్టులు, అట్లాగే ప్రాంతీయ పార్టీలు ఇన్ని ఉన్నాయి. మీకు భారతీయ జనతా పార్టీ కాదు ప్రతిపక్షం, ఏది రాజీవ్ గాంధీ బతికున్నప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం. ఆ రోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్ ఉపేంద్ర అప్పుడు నాయకుడు, తెలుగుదేశం పార్లమెంటరీ పక్ష నాయకుడు. పార్లమెంట్లో ఓ రకంగా ప్రతిపక్ష పాత్ర ఆయనకి అవకాశం ఇచ్చింది ఆ రోజున లోక్సభలో కాంగ్రెస్ పార్టీ. ఆ విధమైన మర్యాదలు అందుకున్నాడు ఆయన.
అంటే అప్పుడున్న వాళ్ళకి 32 33 వచ్చినాయి తెలుగుదేశానికి. దాంతో ఏకంగా అది అప్పుడు బీజేపీకి ఉన్నాయి 2 సీట్లు రాజీవ్ గాంధీ బతికున్నప్పుడు. అది గుర్తుపెట్టుకోవాల్సింది. అక్కడ ఏంటి అట్లాగా అప్పుడు బీజేపీకి ఇవ్వలేదే, జాతీయ పార్టీకే ఇవ్వాలా నేను, లేకపోతే ఇంకోటో ఉన్నోళ్లలో ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళకి ఇచ్చారు అక్కడ. అయితే ప్రతిపక్ష హోదా ఇచ్చారా లేదా అంటే గౌరవం అయితే ప్రతిపక్ష హోదాకి తగ్గట్టు ఇచ్చారు. పార్లమెంట్లో కూడా ఆ విధమైనటువంటి టైం ఇచ్చారు. ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళ ద్వారా మూవ్ అయినటువంటి రోజులు ఆ రోజున తమకు కావాల్సినటువంటి అంశాల గురించి. ఇవాళ అలాంటి సంస్కారవంతమైన సంప్రదాయం లేదు. ఇప్పుడు జగన్ ఏమన్నాడు చంద్రబాబు గారిని, నీకు నేను గనక తలుచుకుంటే నీ ప్రతిపక్ష పాత్ర పోద్ది అన్నాడు. అంటే ఏంటి, 10% ఎమ్మెల్యేలకు తగ్గితే గనక పోవాలన్నది ఆయనకు తెలుసు కదా, తెలియనోడు కాదు కదా. కాబట్టి ప్రతిపక్ష పాత్ర నీకు ప్రజలు ఇవ్వనప్పుడు నువ్వు నీకు ఇచ్చిన పాత్రలో నువ్వు వెళ్ళి, ఈయన ఇంకోటి ఏమంటాడు, నాకు ఎక్కువ టైం కావాలంటాడు. ఎక్కువ టైం కావాలన్నది నువ్వు డిమాండ్ చేసి తీసుకునేది కాదు, అది పోరాడి తీసుకునేది. అక్కడ బయట డిమాండ్ చేస్తే వచ్చేది కాదు అది. నువ్వు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఆపుతున్నారు, ఏందా మీరు ఇట్టగా మాట్లాడతారు, మాట్లాడినేయండి నన్ను అని అడగాలి కదా. అడిగావు కదా ఇంతకుముందు ఒకప్పుడు, అలా అడగబట్టినే కదా నువ్వు పోరాట యోధుడు అని నీకు ఓట్లేసి సీఎం చేసింది. ఇవాళ నేను అడగను, నేను వెళ్ళను, నేను కూర్చోను అంటే ఏంటి కరెక్ట్ సంప్రదాయం అవుతుందా? అయితే ఆయనకి అంటే నేను చెప్పాను కదా, ఒక స్థాయి అనుభవించాక ఆ తర్వాత డౌన్ది అప్ అంతకుముందు డౌన్ అనుభవించాడు. అప్పు అనుభవించాక మళ్ళీ డౌన్ అనుభవించడానికి అంగీకరించట్లేదు అతని మనస్తత్వం. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది ఏంటంటే మరి దీని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది. ఇదివరకు అయితే కనుక ఎన్టీ రామారావు 5 ఏళ్ళు అసెంబ్లీకి రాకపోయినా, చంద్రబాబు 2.5 ఏళ్ళు అసెంబ్లీకి రాకపోయినా వాళ్ళ మీద అనర్హత వేట ఏమి ఇలా 60 రోజులు అనర్హత వేట అనేది ఉంది ఇలా. ఎన్టీ రామారావు ఇప్పుడంటే అప్పుడు సంప్రదాయమే వేరుగుంది, వదిలేశారు. చంద్రబాబు టైంలో అంటే 2.5 ఏళ్ళు, అంటే 2.5 ఏళ్లలో 60 రోజులు మీటింగులు జరగాలిగా అసలు. మీటింగ్ అంటే ఇప్పుడు ఇవాళ కూడా లెక్క ఏంటి, ఇప్పటిదాకా 17 నెలలు అయినాయి, 16 నెలలు 15 నెలలు టోటల్గా 16 నెలల్లోకి ఎంటర్ అవుతున్నాడు. ఈ 16 నెలల్లో వీళ్ళకి ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి? 24 రోజులు అంతే. ఓసారి 3 రోజులు, ఓసారి 5 రోజులు, ఇట్లా లెక్కేస్తే టోటల్గా 24 రోజులే జరిగినాయి. ఈ ట్రిప్ జరుగుతున్నది 10 రోజులు, అంటే 34 రోజులు. ఇంకా ఎన్ని కావాలా? 26 రోజులు జరగాలి. 26 రోజులు అంటే వీళ్ళు తర్వాత మళ్ళీ శీతాకాల సమావేశాలు, ఎండాకాల సమావేశాలు, అవి ఒక్కోటి 10 రోజులు 15 రోజులు, అవి 2 15 రోజులు 15 రోజులు జరిపితే నడుస్తుంది 30 రోజులు. 2026 వరకు పెద్ద డోకా అయితే ఉండదు. ఆ తర్వాతను కూడా నోటీసులు ఇవ్వడం ఇదంతా చేయాలి, ఎందుకు చేయకూడదు అనేటటువంటిది. ఈ లోపు ఒక్కసారి అటెండ్ అయ్యాడు అనుకోండి, సీన్ మారిపోతుంది. అయితే మీరు అన్నట్టు ఇంకా టైం ఉంది, 60 రోజులు అయితే అవ్వలేదు. అంటే అసెంబ్లీకి హాజరు కాకుండా జీతాలు తీసుకోవడం అనేది అంటే నైతికత ప్రకారం చూడడం ఒకటి, అది రాజ్యాంగ ప్రకారం కూడా నోపే అనేది ఏమన్నా ఉంటుందా? అలా కుదురుతుందా? ఎన్ని ఉపన్యాసాలు వినడానికి బాగుండేటటువంటి తప్పించి ఏమీ లేదు. అంటే గతంలో ఎప్పుడైనా అసెంబ్లీకి హాజరు కాని వాళ్ళకి జీతాలు కట్ చేయడం. మొన్న స్టేజీ మీద ఉపన్యాసం ఇచ్చారు నో వర్క్ నో పే, అయ్యన పాత్రుడు ఉపన్యాసం తప్పించి ఏమీ లేదు. ఆ లెక్కనైతే తెలుగుదేశం వాళ్ళు అనేక మంది పోలేదు. ఇప్పుడు ఆ లెక్కనైతే సభ నుంచి సస్పెండ్ చేశారు రోజు అని. అప్పుడు నో పే చేస్తారు, నో వర్క్ నో పే చేస్తారు, లేకపోతే దాని బదులు స్పీకర్ దగ్గర నుంచి పెనాల్టీ వసూలు చేస్తారా వాళ్ళు నేర్పించారని చెప్పేసి. లేదు కదా, సుప్రీంకోర్టే తీర్పిచ్చినా రానిలా. కాబట్టి ఇవన్నీ ఏంటంటే జనాలకు వినడానికి, అదేది విద్యావంతులైనటువంటి మేధావులు వినడానికి బాగుండే పదాలు, ఇట్లాంటివన్నీ కూడా ప్రాక్టికల్గా జరిగేది కాదు. అయితే ఇక్కడ నేను విన్నటువంటి పాయింట్ ఏంటంటే, నిన్న వాస్తవంగా సాధారణంగా మీకు ఇంతకుముందు కూడా ఐడియా ఉంటుంది, మీరు సబ్ ఎడిటర్గా పనిచేసిన రోజుల్లో, నేను జర్నల్ రిపోర్టింగ్లో చేసిన రోజుల్లో కూడా ఈ శాసనసభ ప్రారంభమయ్యే ముందు శాసనసభ పక్ష సమావేశాలు జరుగుతాయి అన్ని పార్టీలు, అధికార పక్షంలో జరుగుతాయి. ఈ మధ్యన జరగట్లేదు అది. నిన్న బీజేపీ మాధవ్ అక్కడ పెట్టాడు ఫస్ట్, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మీటింగ్, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిపినే ఉండేది శాసనసభ పక్ష సమావేశం. ఆ తర్వాత జనసేన పెట్టింది, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది, తెలుగుదేశం పెట్టలేదు. ఇంకా అధికార పక్షం కూడా పెట్టాలి అట్లా లెక్క ప్రకారం. అంటే ఈ సభలో ఏమేమి చర్చించాలన్నది అధికార పక్షం అక్కడ ఆయా టాపిక్స్ పాయింట్స్ వాళ్ళకి ఫీడ్బ్యాక్తో సహా ఇవ్వాలి వాళ్ళ ఎమ్మెల్యేలకి. వాళ్ళు అది స్టడీ చేసి వచ్చి 6 డిబేట్స్లో పాల్గొనాలి. అదే సమయంలో ఈయన ఎట్టా ఎదుర్కోవాలో వాళ్ళు పేపర్స్తో రెడీ అవ్వాలి అపోజిషన్. ఇది సంప్రదాయం. అయితే ఈ సంప్రదాయం ఈ మధ్యన చచ్చిపోయింది.
అయితే నిన్న ఆ, జగన్ దగ్గర మాత్రం మళ్ళీ మీటింగ్ జరిగింది. జరిగినప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ప్రస్తావించారట. ఇప్పుడు వాళ్ళు ఈ అనర్హతలు ఈ అంటే అప్పుడు జగన్ ఈ అన్నాడట, రామారావుని చేశారా లేకపోతే ఇంతకుముందు చంద్రబాబుని మనం చేశామా అంటే. కానీ అప్పుడు మనం అంటే మంచితనంతో ఉన్నాం సరే, అప్పుడు కాంగ్రెస్ మంచితనంతో ఉంది సరే, వీళ్ళు మంచితనంతో లేరు కదా ఇప్పుడు, మొహమాటంగా ఏం లేకుండా చేస్తున్నారు కదా. అందులో స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఇద్దరు కూడా కసిగా ఉన్నారు అంటే. అప్పుడు జగన్ అన్నాడట, ఇది ఇంకా ఇంకొక ఏడాదిన్నర 2 ఏళ్ళు పడుతుంది, ఓకే, అప్పుడు 3 ఏళ్ల దాకా లెక్క ఉంటుంది. 3 ఏళ్ల తర్వాత ఒకవేళ వాళ్ళు అనర్హత వేశారనుకోండి అంటే మనం ఈ లోపు చెప్దాం జనానికి, టైం ఇవ్వట్లేదు అనేటట్టు. ప్రతిపక్షం అనేటటువంటి పాయింట్ని కూడా డిబేట్లోకి తీసుకెళ్ళండి. ఏంటది, ఇక్కడ 4-5 పార్టీలు ఉంటే మనకి ఇవ్వలేదంటే ఒక అర్థం ఉంది. గెలిచిందే 4 పార్టీలు, 3 పార్టీలు కూటమిలో ఉంటే 4వ పార్టీ అని మనకెందుకు ఇవ్వరు ప్రతిపక్షం? ఆ పాయింట్ని మనం కోర్టులో పెట్టాము. కోర్టులో పెడితే కోర్టు నోటీస్ ఇస్తే కూడా స్పీకర్ ఆన్సర్ ఇవ్వడు. ఆన్సర్ ఇస్తే అప్పుడు ఇది అవసరమైతే రాజ్యాంగ ధర్మాసనం దాకా మనం వెళ్దాం అనుకున్నాం, ఎలానియట్లేదు వీళ్ళు. అది మోసం చేస్తున్నారు పబ్లిక్ని కానీ విద్యావంతుల్ని కూడా. ఇది జనంలోకి తీసుకెళ్ళండి, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి 3 ఏళ్ల తర్వాత ఒకవేళ వాళ్ళు బహిష్కరించేది మనల్ని క్వాలిఫై చేసే డిస్క్వాలిఫై, 2 రకాల పోరాటం చేద్దాం. ఒకటి కోర్టు, సరే అప్పటికైనా కోర్టు చేస్తుందా లేదని చూద్దాం, నెంబర్ 1. నెంబర్ 2, పార్లమెంటు సభ్యులు 4గురితో కూడా రాజీనామా చేయించి బై ఎలక్షన్కి వెళ్ళిపోదాం. 3 ఏళ్ళు అయిపోతుంది కదా, బై ఎలక్షన్కి వెళ్ళిపోదాం. అప్పుడు తేలుద్ది, జనం కూడా తేల్చుకుంటారు. ఇప్పటికే ఏడాదికే వీళ్ళ మీద బాగా వ్యతిరేకత వచ్చేసింది. మహిళలకి డబ్బులు ఇయ్యరు, మనం ఇచ్చిన డబ్బులు పథకాలన్నీ ఆపేశారు, పబ్లిక్లో తీవ్ర వ్యతిరేకత ఉంది, రైతులకి ఏమీ జరగట్లేదు. ఇవన్నీ వ్యతిరేకతల టైంలో అప్పటికి పెరుగుతుందే కానీ, ఒకసారి వ్యతిరేకత ఆరంభమయ్యాక పెరుగుద్దే కానీ తగ్గదు. మనకి 3.5-4 ఏళ్ళు వ్యతిరేకత లేదు. చివరి ఏడాదిలో వ్యతిరేకతను మనం పట్టించుకోలేదు, అది పెరిగింది మనం ఆన్సర్ చేయకపోవడం వల్ల. కాబట్టి అక్కడ వ్యతిరేకత అనేటువంటి పెరుగుతుంది ఒకసారి ప్రారంభమయ్యాక. దాన్ని మనం ఆపడానికి చివరిలో ప్రయత్నించే కానీ అవ్వలేదు కదా. అట్లాగే ఉంటుంది వాళ్ళకి కూడా. ఒకప్పుడు కాంగ్రెస్ ఎట్లా చేస్తేనే బుద్ధి చెప్పారు పబ్లిక్, వీళ్ళకి కూడా బుద్ధి చెప్తారు కానీ ఏంటని చెప్పారట. కొంతమంది అన్నారట, పోనీ మీరు కాకపోతే ఎమ్మెల్యేలను అన్నా పంపించచ్చు కదా అని అడిగారట ఎమ్మెల్సీలు ఎవరో సీనియర్లు. అడిగితే ఎమ్మెల్యే నేను ఏమన్నా వద్దన్నాను అన్నారట. మనం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి కదా. మీరు లేకుండా 10 మంది వెళ్ళారనుకోండి, వాళ్ళలో ఎవరు సభాపక్ష నాయకుడు ఏంటి, అదో సమస్య వస్తుంది కదా. అంటే అప్పుడు ఇవన్నీ మాటలు వచ్చినాయట, ఈ పాయింట్స్ అన్ని మనం స్ట్రాంగ్గా ఉండాలి అన్నటువంటి పాయింట్. అది తాజాగా వెళ్తున్న విషయం. అంటే ఫైనల్గా ఈయనైతే అడుగు పెట్టరు అది అసెంబ్లీలో జగన్ గారు. ఒకవేళ అన్న భవిష్యత్తులో ఈ సమావేశాలు కానీ వచ్చే సమావేశాలకి ఏదో ఒక 4గురినో ఎంతమందినో పంపడానికి సిద్ధం అవుతున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఓకే అది ప్రచారమే, అలాంటిది ఏమన్నా జరుగుద్దా ఒకవేళ? అంటే పెద్దిరెడ్డి గారు నేను అనుకోవడం అయితే ఇంకో ఒక మంచి టాపిక్ కోసం వెయిట్ చేస్తున్నారు వీళ్ళు, నా అబ్జర్వేషన్ అయితే. ఇప్పటికే చాలా మంచి టాపిక్. ఇప్పుడు ఇదంతా డిబేట్ లోకి తీసుకెళ్లిపోతారు, బయట మాట్లాడితే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఇంకా టెంపో రాలేదు జనంలో. ఇప్పుడే ఈ రైతులకు టమోటాల, ఉల్లిపాయల లేకపోతే ఇట్లాంటివన్నీ విడివిడిగా మాట్లాడుతున్నారు కానీ సభలో ఎట్లాగా టైం ఇయ్యరు, హడావిడి చేస్తారు. అయితే అది ప్రూవ్ చేయాలి ఈ నెల్లి కూర్చుని. కానీ ఇప్పుడే కాకుండా ఒక మంచి స్కోరింగ్ టాపిక్ తో వెళ్ళాలని చూస్తున్నారు అని నేను వింటున్నా. అంటే ఇప్పుడు మెడికల్ కాలేజీల మీద చర్చ పెట్టమని అడగచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థుల విషయంలో చర్చ పెట్టమని అడగచ్చు. ఇలాంటి చాలా సమస్యలే ఉన్నాయి. అవి మండలిలో జరుగుతుంది కదా. నేను అనుకోవడం ఏంటంటే మండలిలో వీళ్ళ కెపాసిటీ డౌన్ అయిపోయి ప్రతిపక్షం అవుతుంది చూడండి నెక్స్ట్ ఇయర్ 2026 అప్పటికి కూడా అవ్వదు. అప్పటికి కూడా 14 ఏమో పోతాయి అనుకుంటా. తర్వాత కొంచెం వాళ్ళ బలం అయితే బొత్స సత్యనారాయణ టర్మ్ పూర్తి అయిపోయిన టైంలో ఈయన అసెంబ్లీకి వెళ్తాడు అనుకో. అట్లా కాదు, ఆయనకి 6 ఏళ్ళు ఉండదు, వేరే వాళ్ళ ప్లేస్ లో అది ఇచ్చింది. 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంది ఆయనకి టర్మ్. ఆయన 2027లోనో 28లోనో అయిపోతుంది. అప్పటిదాకా అతని నాయకత్వంలోంచి అది అయ్యే టైంలో 2 కోణాలు. ఒకటి అసెంబ్లీకి తను పంపించడం, తను పాదయాత్రలో ఉండటం. తను పాదయాత్ర అనౌన్స్ చేశాడు కదా ఆల్రెడీ. అది లేదా అప్పుడు సభకు అటెండ్ అయ్యి సభలో వీళ్ళ అవమానాల చేత బాధితుడిగా బయటకు వచ్చి పాదయాత్ర చేసేట్టు. ఈ రెండిట్లో ఏదైనా చేస్తారేమో అనుకుంటున్నా నేను. చైర్మన్ మోషన్ రాజు గారు ఉన్నంతసేపు వీళ్ళ రాజీనామాలు అయితే ఇంకా ఆమోదింపబడవా? అంతే, నో డౌట్. అందులో దాని మీద కూడా ఏమైనా వైసీపీ నిర్ణయం తీసుకుంటుంది. వైసీపీ చేసేది అంటే ఇప్పటికే జయమంగళ వెంకటరమణ ఆయన కోర్టుకు వెళ్తే దాని మీద కూడా నిన్న ఏదో
ఈయనకి 10,000 రూపాయలు ఎంత కోర్టు ఫైన్ వేసింది అనేది, ఏదో బుక్స్ ఏదో కొనమన్నారు, ఆయన హాజరవ్వమంటే అవ్వట్లేదు అనేది. అంటే కోర్టు ఇందులో ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతుంది అనేది ఒకటి, ఒకవేళ రాజీనామాలు ఆమోదించే పరిస్థితి వస్తుందా, దాని ప్రభావం ఏమన్నా ఉంటుందా అనేది ఒకటి. భారతదేశ చరిత్రలో విచిత్రమైనటువంటి కేసుకి కోర్టులో తీర్పులు మారతాయని క్రిందటిసారి 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుని 9 మంత్రులు చేశారు. చివరి రోజు దాకా వాళ్ళని కనీసం యాక్షన్ తీసుకోవాలి, లాస్ట్ రోజును కూడా. మరప్పుడు ఎంత పెనాల్టీ వేయాలి స్పీకర్ మీదనా? ఏం చేశారు? అది అంతకంటే దుర్మార్గం, అరాచకం ఇంకేమన్నా ఉంటుందా? 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుని, ఇప్పుడు 2/3 తీసుకుంటే తప్పులే, కానీ 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుని వాళ్ళల్లో 9 మంత్రి పదవులు కూడా ఇస్తే వాళ్ళతో చివరి రోజు దాకా యాక్షన్ తీసుకునే వాళ్ళు ఇక్కడ వచ్చేటప్పటికి యాక్షన్ తీసుకోవడం ఏంటి? డిబేటబుల్ టాపికే కదా అది. నిన్నగాక మొన్న 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి తెలంగాణలో జరిగితే దాని మీద కూడా యాక్షన్ తీసుకున్నది కదా కోర్టు. మరి ఆ రోజున ఆంధ్రాలో ఎందుకు తీసుకోలేదు? ఆ రోజున తెలంగాణలో ఎందుకు తీసుకోలేదు? కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ కూడా అంతే కదా, 9 మంత్రి పదవులు ఇచ్చాడు కదా పార్టీలోంచి చేర్చుకుని. అంటే కోర్టుకి తీర్పుకి మారిపోతే ఎట్లాగా? అదో పెద్ద సమస్య. అదే కదా. కానీ ఒకటి సార్, ఈసారి అంటే తాజాగా రాష్ట్రానికి సంబంధించి ఇవాళ వీళ్ళ పత్రికలో రాశారు, నీతి ఆయోగ్ విడుదల చేసిన లెక్కలు. వాస్తవానికి వీళ్ళు రాసిందంతా ఆల్రెడీ రేషన్ కార్డులు ఆ రూల్స్ అన్ని ఎప్పటి నుంచో ఉన్నవే, కొత్తగా అయితే ఇప్పుడు పెట్టినవి కాదు. ఆ రూల్స్ ప్రకారం చూస్తే చాలా రేషన్ కార్డులు తీసేయాల్సి వస్తుంది. కానీ నీతి ఆయోగ్ చెప్పిన దాని ప్రకారం పేదరికం తగ్గింది అంటే వాస్తవం కూడా రేషన్ కార్డులు ఎక్కువ ఉన్నాయి అనేది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సాకుగా ఏమన్నా చూపించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా? రేషన్ కార్డులు తగ్గిస్తే, ఎందుకంటే సంక్షేమం అనేది లింక్డ్ రేషన్ కార్డు కాబట్టి భవిష్యత్తులో అలాంటి నిర్ణయం తీసుకోవడం ఒక సాహసం అవుతుంది. ఆ దిశగా ఏమన్నా వెళ్ళబోతుందా? నీతి ఆయోగ్ ఇవాళ చెప్పలేదు, ఆంధ్రజ్యోతి రాసింది ఇవాళ విషయం కాదు. వీళ్ళు ఇప్పుడు ఏదో అది ప్రభుత్వం కావాలని వీళ్ళతో రాయించడమా, లేకపోతే ప్రభుత్వాన్ని మేము నడిపిస్తున్నామని చెప్పడానికి రాసిన వార్త అయి ఉండాలి. ఇప్పుడు మొన్న మధ్యన ఏదో కలెక్టర్ల మీటింగ్ జరుగుతోంది, ఆ రోజున కలెక్టర్లు అసంతృప్తితో ఉన్నారు. ఈ ఊరికి నివేదికల పేరుతో పద్దాక ఏడువిచ్చుకు తింటున్నది ప్రభుత్వం అంటే, సీఎం గారు అక్కడ కూర్చుని దాన్ని పరిష్కరించాడు కదా, మిమ్మల్ని ఎక్కువ పెట్టాలి మీ మీద ప్రెషర్ అని. అప్పుడు ఏమంటారు, అది ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్ అంటారు కదా, అంటే ప్రజల పక్షాన పోరాడినట్టు ఉంటుంది కదా వాళ్ళకి. అట్లాంటిదే ఇది అయి ఉండొచ్చు. అంటే ప్రభుత్వం మనం చెప్తే నిర్ణయం తీసుకుంటుందని. లేదా రెండవది ఏంటయ్యా అంటే ఏదో గొప్పగా కనిపెట్టినట్టు. ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మనం దీని మీద 4 సార్లు డిబేట్ చేసాం. ఓ 25-30 సార్లు మనం మాట్లాడుకుని ఉంటాం మన డిబేట్స్లోని. నేను ఒక 100 వీడియోలు చేసి ఉంటాయి. ఇది ఏంటయ్యా అంటే మన రాష్ట్రంలో 1,60,00,000 కుటుంబాలు ఉన్నాయి. 1,67,00,000 కుటుంబాలు. 1,67,00,000 కుటుంబాలలో 1,47,00,000 రేషన్ కార్డులు జగన్ ఉన్నప్పుడే ఉన్నాయి, వైట్ రేషన్ కార్డులు. 1,47,00,000 జగన్ ఉన్నప్పుడే రేషన్ కార్డులు ఉన్నాయి. అవి అన్ని రేషన్ కార్డులు అనేది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 1,30,00,000 ఎంత ఉన్నట్టున్నాయి. జగన్ టైంలో ఇంకో 40 లక్షల మందికి యాడ్ అయినాయి రేషన్ కార్డు. ఇద్దరికే ఇచ్చాడు జగన్ వాలంటీర్ ద్వారా, అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి ఇద్దరికి రేషన్ కార్డులు ఇచ్చేసాడు. కేవలం నాకు వద్దులే అని అడగనోడికి తప్పించి అడిగిన వాళ్ళకల్లా ఇచ్చారు. నేను వద్దు అనుకున్నా కాబట్టి నేను తీసుకోవాలి, లేకపోతే నేనైనా తీసుకోవచ్చుగా వైట్ రేషన్ కార్డు. తీసుకోలేదు, ఎందుకంటే మనం బాధ్యతగా ఉండాలని. అలా బాధ్యతగా కాకుండా రేషన్ కార్డు నేనే ఎన్నోసార్లు ప్రస్తావించింది ఏంటంటే, మీరు సమస్యలు పరిష్కరించుకోవాలంటే, మీ భారాలు తగ్గించుకోవాలంటే మధ్యతరగతికి అనవసరంగా ఇస్తున్న బియ్యం తగ్గించుకోండి. ఏడాదికి 1,500 కోట్ల రూపాయలని రాశారు వాళ్ళే. ఈ ఊరకనే అది ఎవరికి పోతున్నాయి? బ్రోకర్లు తింటున్నారు. 1,500 కోట్లలో ప్రజలకి చేరేది 200 కోట్లు. అంటే ఈ బియ్యం 50 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది, గెలిపి అయ్యే ఖర్చు 50 రూపాయలు. ఇప్పుడు అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏం పెట్టట్లా, ఓన్లీ కేంద్ర ప్రభుత్వమే పెడుతోంది. 50 రూపాయలు పెట్టి కొన్న బియ్యాన్ని 10 రూపాయలకి అమ్మేస్తున్నారు. ఎందుకు? దాని వాల్యూ తెలియదు కాబట్టి. దాని వాల్యూ తెలుసుంటే అమ్మేవాళ్ళు కాదు. దీనికి పరిష్కారం ఏంటి? తెలంగాణ ప్రభుత్వం తరహాలో సన్న బియ్యం పెట్టడం. జనం తింటున్నారు సన్న బియ్యం. సన్న బియ్యం ప్రభుత్వంగా 50 రూపాయలకి ఇవ్వడం పెద్ద కష్టమే కాదు అసలు అని అడిగితే. ఎందుకంటే ప్రైవేట్గా మనం కొనుక్కుంటే 60 రూపాయలకి వస్తుంది, పాత బియ్యం అయితే 70 రూపాయలకి వస్తుంది. కొత్త బియ్యం 50 రూపాయలకి కష్టమేం కాదు, తీసుకుంటుంది ప్రభుత్వం. ఇప్పుడు వాళ్ళకి ఎంత ఇస్తున్నారు?
వాళ్ళకి ఎంతకు అమ్ముతున్నారు? 2,500 అమ్ముతున్నారు ఒక 100 కిలోల బస్తా ధాన్యం. అది 70 కిలోలు బియ్యం వస్తుంది. 100 కిలోల బస్తా 200 కిలోలు అనుకుందాం. 200 కిలోలు ఈ లెక్కను చూస్తే 5,000 రూపాయలు. 400 కిలోలు 10,000 రూపాయలు, అంతే కదా. 400 కిలోలకి ఎన్ని వస్తున్నాయి? 4 ఏళ్ళు 28 కిలోలు వస్తాయి. ఇది 280 కిలోల బియ్యం వస్తాయి. 280 కిలోలు 10,000 అవుతున్నది, అంటే 28 రూపాయలు పడుతుంది, అంతే కదా. 28 రూపాయలు పడుతుంది. 28 రూపాయలకి తీసుకుంటానికి ఏం బాధ నీకు ప్రభుత్వానికి? 28 రూపాయలు ఇప్పుడు రైతులకు అక్కడ ఇవ్వాల్సిందే అంత లెక్క ప్రకారం ధాన్యం కనీస మద్దతు ధర. 28 రూపాయలకి ఇవ్వచ్చు కదా, శుభ్రంగా తీసేసుకుని ఇచ్చేయి. నీ పేరు చెప్పుకుని పండగ చేసుకుంటాడు కదా రైతు. ప్లస్ ఆ బియ్యం ఇస్తే పబ్లిక్ కూడా పండగ చేసుకుంటారు కదా. లేదు, వీళ్ళ నెంబర్ బియ్యము 1,800 రూపాయలు 1,400 కొని దాన్ని ప్రభుత్వానికి 2,800కి అమ్ముతారు బ్రోకర్లు. ప్రభుత్వం సేకరణ ఉంది కదా, ధాన్యం సేకరణ ధర, ఆ 2,800 2,900కి అమ్ముతారు నెంబర్ల బియ్యం. అది వాళ్ళ దగ్గర కొనేది 14,000-1,500కి. 1,500 అక్కడ ఒక బ్రోకర్ బతికేస్తున్నాడు. అవి తీసుకొచ్చి అమ్ముతారు. అది జనం తినరు. తినకపోవడం ఇక్కడ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి ఎంతకు అమ్ముతున్నారు? అయ్యి 50 రూపాయలకు అమ్ముతుండే అయ్యే బియ్యం. ఇక్కడ దాని ద్వారా ఎవరు లబ్ధి పొందుతున్నారు? మళ్ళీ మధ్యలో ఇక్కడ బ్రోకర్, ఈ సేకరణ చేసిన బియ్యం ద్వారా ఇంకో బ్రోకర్. తర్వాత తింటల్లా తినకపోవడం వల్ల అవి అమ్ముతున్నారు. 90% బియ్యం అమ్మేస్తున్నారు. ఇక్కడ ఎవరు కొంటున్నారు? మళ్ళీ ఇంకో బ్రోకర్. ఇవి తీసుకెళ్లి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అంటే అక్కడ ఎవరు బతుకుతున్నారు? ఇంకో బ్రోకర్. ఈ 1,500 కోట్లలో కొన్ని వేల మంది బ్రోకర్లు బతికేస్తున్నారు. కొన్ని వేల మంది రేషన్ షాపుల దగ్గర నుంచి డీలర్ల దగ్గర నుంచి అందరూ బతికేస్తున్నారు. ఈ పరిస్థితిని కంట్రోల్ చేయాలి అంటే ఏం చేయాలి? సింపుల్, రేషన్ అవసరమైన వాళ్ళ వరకే తీసుకోండి. రేషన్ బదులు డబ్బులు ఇచ్చేయమంటే ఇచ్చేస్తాం. ఇక్కడ అసలు లాజిక్ ఉంది. ప్రభుత్వం తెలివైనదైతే ఏం చెప్పాలి? మీరు రేషన్ తీసుకోకపోతే ఆ 10 రూపాయలు మేమే ఇస్తాం ప్రభుత్వం తరఫున అని వీళ్ళు ధాన్యం సేకరించడం మానేయాలి. 40 రూపాయలు మిగులుతుంది. అప్పుడు ధాన్యం సేకరించడం మానేస్తే రైతు కొడతాడు. ఎందుకంటే ఈ పంట తప్పించి ఇంకోటి పండించడం జాత కదా రైతుకి. రైతును మార్చి అంత చిత్తశుద్ధి వీళ్ళ దగ్గర లేదు. అది గ్రౌండ్ లెవెల్ నుంచి చేసుకురావాలి. అంత సీన్ ఇప్పుడు ప్రభుత్వాల చేతుల్లో లేదు. మాట వింటారన్న నమ్మకం లేదు. తిరుగుబాటు చేసే తత్వం ఉంటుంది. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి? రేషన్ కార్డులు తగ్గించాలి. తగ్గిస్తే జన్జీ ఉద్యమం కాదు, ఇక్కడ జన్ 70 ఉద్యమాలు వస్తాయి. జన్ 40, జన్ 30, జన్ 50 ఉద్యమాలు వస్తాయి. ఎందుకు? ఎగిరెగిరి కొడతారు జనం. ఎందుకయ్యా అంటే రేషన్ కార్డుతో పాటు నువ్వు పెట్టిన సదుపాయాలు, ఫీజు రియంబర్స్మెంట్ దాంతోనే, ఆరోగ్యశ్రీ దాంతోనే, అట్లాగే దాని పేరేంటది సంక్షేమ పథకాలు దాంతోనే, ఇంటి పథకం కూడా దాంతో. నువ్వు అన్నీ అది పెట్టడం వల్ల వస్తుంది సమస్య. నువ్వు తెలివైనవాడు అయితే దీంతో సంబంధం లేదు. నువ్వు ఇప్పుడు ఏదేదో చంద్రబాబు గారు ఓ ట్రైల్ వేస్తున్నాడు, అది సక్సెస్ అయితే మారిపోతుంది. ఆ రేషన్ కార్డు మీదనే ఎవరెవరికి ఎంతెంత ఆదాయం ఈ లెక్కలన్నీ రాస్తారట రేషన్ కార్డు మీదనే. దాని ఆధారంగా ఉంటది అనేటటువంటిది. అది రాస్తే చెప్పేది ఆవిడ నిజాయితీగా. ఇప్పుడు మనకు అనుకోండి ఓ జిఎస్టీ కడుతున్నాం, డబ్బులు దాని మీద ఉంటది. అసలు మనం తీసుకోం. రేషన్ కార్డులు తీసుకున్న వాళ్ళు ఎంతమంది చెప్పారు ప్రభుత్వానికి ఒరిజినల్ది? ఇక్కడ ఎప్పుడు సాధ్యం అవుతుందంటే ఒరిజినల్ స్టేట్మెంట్ తీసుకుంటే సాధ్యం అవుతుంది. బ్యాంక్ అకౌంట్స్కి ఆధార్ అనుసంధానం మస్ట్. బ్యాంక్ అకౌంట్ల ద్వారానే ట్రాన్సాక్షన్స్ నడుపుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఈ ట్రాన్సాక్షన్స్లో యాజ్ పర్ నామ్స్ ఏంటిది? 1,20,000 రూపాయల ఇది 40,000 సంపాదన ఏడాదికి కంటే ఎక్కువ ఉంటే కుదరదు. 40,000 రూపాయలు లేనోడు ఎవడున్నాడు ఇప్పుడు? అడుక్కునే వాళ్ళకి కూడా రోజుకి 100 రూపాయలు తక్కువ రావట్లేదు. ఉండదు. లేదు, కూలీలు వీళ్ళకి అనుకోండి, ఎగ్జామ్షన్ అనుకోండి, కూలీకి రోజుకి 500కి తక్కువ వస్తుందే. కూలీకి రోజుకి 500 మినిమం సంపాదిస్తాడు, మాక్సిమం 1,000-1,500 సంపాదిస్తాడు. మినిమం 500 రూపాయలు. 500 రూపాయలు ఇంటి నెలకి 15,000 వచ్చేసా. నెలకు 15,000 వస్తే అతను అర్హుడు కాదు కదా.
అది ఓ బార్బర్ షాప్ అతనికి రోజుకి 500 తక్కువ ఎవరికి వస్తుంది? అతను అర్హుడు కాదు కదా. 500 గంటలు సంపాదిస్తారు వాళ్ళు, సాయంత్రం దాకా ఎందుకు? ఓ దోశ వేసే రోడ్డు పక్కన వేసే దోశ మాస్టర్కి రోజుకి 1500 నుంచి 2500 ఇస్తారు రోడ్డు పక్కన వేసేవాడు. ఆ లెక్కను చూస్తే అతను 30,000 శాలరీ, అతను అర్హుడు కాదుగా. మినిమం 1000 రూపాయలు ఉందిలేండి. ఇవన్నీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయి ఇదివరకటి రోజుల్లో. ఇప్పుడు మాక్సిమం ట్రాన్స్ఫర్ గూగుల్ పేలే. ఒరిజినల్ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ తెస్తే 300 మందికి ఇవ్వక్కర్లా. కానీ అదే జరిగితే ఈ ప్రభుత్వం అలా తీసుకెళ్లి సముద్రంలో కలిపేస్తారు జనం. అంత దమ్మేం లేదు. ఏం చేస్తుంటారంటే కొత్త రేషన్ కార్డులు ఇవ్వరు. ఈ 16 నెలల్లో కొత్త రేషన్ కార్డు ఇందులో వీళ్ళది పెట్టిన దాంట్లో 300 యూనిట్లు కరెంట్ బిల్ అన్నారు కదా, అది మినిమం అయిపోయింది సార్. ఇప్పుడు 300 యూనిట్లు అనేది ప్రతి చిన్నింట్లో ఏసీలు, వాషింగ్ మెషిన్లు, ఫ్రిడ్జ్లు ఉన్న వాళ్ళకి 300 యూనిట్లు చాలా ఈజీగా కాలుస్తారు. ఇందులో జోక్ ఏంటో తెలుసా? 300 యూనిట్లు యాజ్ ఫర్ స్లాబ్స్ అయితే 4,500 ఉంటది కానీ ఈ ఛార్జీలు అన్ని కలిపితే 3,000 అవుతుంది. 300 యూనిట్ 3,000 రూపాయలు వీళ్ళకే కట్టేస్తే ఇంకా అసలు అక్కడ పేదోడు ఎందుకు అవుతాడు? 3,000 అంటే ఏంటి? ఏడాదికి 36,000. ఇంకో లెక్క ప్రకారం 4,000 కదా అదనంగా ఏది పేదరిక పంచినాకి. కాబట్టి అదొక విచిత్రమైన లెక్క ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే దమ్ము కావాలా, జనంని ఒప్పించగలగాల. ఆ సీన్ లేదు. ఇదేంటంటే సంక్షేమ యుగం అనే కంటే కూడా అవినీతి కవరింగ్ యుగం. ఇవాళ వీళ్ళేం పిచ్చోళ్ళు అయ్యి జనాలకి ఏమి ఇవ్వట్లా. వీళ్ళు చాలా మంది అనుకుంటుంటారు మా బాస్ చాలా మంచోడు రా అందుకని ఇస్తున్నాడు రా అని. పిచ్చోళ్ళు ఏమి ఇవ్వట్లా. జనాలకి ఈ మాటలు ఎందుకు రాస్తున్నారు అనుకుంటున్నారు? రే నువ్వు అవినీతి పరుడివి, నీకు అర్హత లేకపోయినా నీకు బియ్యం తీసుకుంటున్నావు, నీకు అర్హత లేకపోయినా ఆరోగ్యశ్రీ తీసుకుంటున్నావు, నీకు అర్హత లేకపోయినా సంక్షేమ పథకం తీసుకుంటున్నావు, నీకు అర్హత లేకపోయినా ఇల్లు తీసుకుంటున్నావు అంటే నువ్వు అవినీతి పరుడివి. అయినా మేము చూసి చూడనట్టు వదిలేస్తున్నాం. మేము నువ్వు 1,00,000 తింటున్నావు కదా, మేము 100 కోట్లు తింటాం. నువ్వేం మాట్లాడుకో. ఎలక్షన్స్ అప్పుడు కూడా నువ్వు 2,000 తీసుకుంటున్నావు కదా, 1000 తీసుకుంటున్నావు కదా, కాబట్టి నువ్వే దొంగవి. నువ్వు దొంగ కాబట్టి నీ స్థాయిలో నువ్వు తింటున్నావు కాబట్టి నా స్థాయిలో మేము తింటున్నాం. కాబట్టి మా జోలికి రాబాక. మమ్మల్ని దొంగ అనక, మమ్మల్ని దొంగ అంటే నువ్వు కూడా దొంగే అనే ఒక భయపెట్టడం. ఓ రకంగా దొంగలు ఊళ్ళు పంచుకున్నటువంటి ఆహారం అనమాట అది. అదే భయపెట్టి మేము కాబట్టి ఉంచాం, లేదంటే తీసేద్దాం అనే పరిస్థితికి వాళ్ళని ప్రిపేర్ చేయడం మెంటల్ గా. రైట్ సార్, తాజాగా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక ప్రకటన రాజధాని విషయంలో, ఓకే మెయిన్ ప్రకటన అయితే రాలేదు, చట్టబద్ధతకు సంబంధించి ఎప్పుడు జరుగుతుంది అనేది రైతులతో పాటు అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ గుంటూరు, తెనాలి, విజయవాడని ఒక మహానగరంగా చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నాము. అలా చేస్తేనే రాజధాని అద్భుతంగా ఉంటుంది అని చేసిన ప్రకటన తర్వాత ఒక రకంగా దాదాపుగా క్లారిటీ రావడంతో పాటు అటు రైతులకి, ఈ 3 ప్రాంతాల ప్రజలకి కూడా చాలా రిలీఫ్ వచ్చిందా? అదే నేపథ్యంలో రియల్ ఎస్టేట్ కూడా ఈ మాటతో కొంచెం పుంజుకుంది, కొంచెం అమ్మకాలు పెరిగినాయి అనేది కూడా ఒక సెక్షన్ చెబుతున్నమాట. దాని ఎఫెక్ట్ ఇమీడియట్ గా యాక్షన్ లేకపోతే మళ్ళీ మారే ఛాన్స్ ఏమన్నా ఉంటుందా? మేము అమరావతి రాజధాని ప్రాంతంలోనే ఉన్నామండి. ఇప్పుడు ఆయన చెప్పిన ఏరియాలోనే. మా ఇల్లు ఎవడన్నా కనుక ఒక 70 లక్షలకు కొనుక్కుంటానంటే మీరు చెప్పినట్టు నేను ఒప్పుకుంటా. ఎందుకంటే మొన్నటిదాకా 64 లక్షలు ఉండేది ఆ ఏరియాలో కొత్త ఇల్లు, 100 గజాల ఇల్లు కొత్తది. పాతదంటే 50 లక్షలు ఉంటుంది కదండి. 50 లక్షల రూపాయలకి కొనుక్కునేటట్టయితే ఓకే. కొనేవాడే కరువు బెజవాడలోనే. మీరు ఏం అక్కర్లేదు, ఇప్పుడు యూట్యూబ్లోనే యాడ్లు పెడుతున్నారు కదా, అదే వీడియోలు చేస్తున్నారు కదా. విజయవాడ రామవరప్పాడు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు 35 లక్షలు, 38 లక్షలు. ఈ సింగనగర్ ఇట్లాంటి చోట్ల ఇళ్ళు 35 లక్షలు, 40 లక్షలు, 45 లక్షలు. ఇదివరకు అప్పట్లో చూడండి ఒక్కసారి 2014 టైంలో, తర్వాత 2019 తర్వాత కూడా అప్పటి చూడండి ఈ వేళ ఉంటాయి అప్పటి. అప్పుడు ఎంత చెప్పేవాళ్ళు చూడండి రేట్లు. అప్పట్లో 60, 70, 80 లక్షలు చెప్పిన ఏరియాల్లో ఇప్పుడు 40, 45 లక్షలు చెప్తున్నారు. ఏడ పుంజుకున్నట్టు అది ఎక్కడ పుంజుకుందంటే అమరావతి రాజధాని ఏదైతే సీడ్ క్యాపిటల్ అంటున్నారో అక్కడ రేట్లు ఎక్కువ చెప్తున్న వాటి మాస్తం కొనేవాళ్ళు లేడు. అట్లాగే కట్టించే బిల్డర్లు విలవిల్లాడుతున్నారు. ఇప్పుడు నేను ఈ చుట్టుపక్కల అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆల్రెడీ సొంత స్థలం ఉన్నోళ్ళు
ఓ 10 లక్షలు 15 లక్షలు పెట్టి చిన్న షాపులాగా కట్టించి అద్దెకిచ్చుకోవడము, చిన్న ఇల్లులాగా కట్టించి అద్దెకిచ్చుకోవడము చేస్తున్నారు. అపార్ట్మెంట్ల ఫ్లాట్లు కూడా చాలా వరకు నిదానంగా సాగుతున్నాయి. మామూలుగా నేను అనుకుంది ఏంటంటే బాబు గారు వచ్చేసరికి దాని ఏడాది తిరిగేటప్పుడు అపార్ట్మెంట్లని గట్టిపడేస్తారు అనుకున్నా. మా ఇంటి ఎదురుకుండానే కనబడుతున్నాయి. అక్కడ అపార్ట్మెంట్ కడుతున్నారు. అది ఎప్పటికీ ఏడాదిన్నర అయింది, కడతానే ఉన్నారు. అది నిదానంగా కడుతున్నారు. ఎందుకు? ఎగబడి కొనేవాళ్ళు లేరు, ఎంక్వైరీలు చాలా తక్కువ ఉన్నాయి. అట్లాగే మా ఇళ్ళ దగ్గరలోనే విల్లాలు కడుతున్నారు, 85 గజాలు 85 లక్షల రూపాయలు అని చెప్పేసి. అది 3.5 ఏళ్ల నుంచి కడతానే ఉన్నారు. కట్టేస్తే పూర్తయిపోయి అట్ట పక్కన పెట్టి ఉంచారు అనుకోండి, వాల్యూ డౌన్ అయిపోతుంది. 2వ ఏడాదికి పాతదంటారు. అందుకని గోడలు కట్టేసి పైపైంది కట్టేసి అట్టు ఉంచేశారు. ఎందుకు? కొనేవాళ్ళు రాక. నేను అంతకుముందు జగన్ వచ్చిన తర్వాత ఏంటి 2021 ఈ కరోనా టైంకి 21-22 టైంలోనే చూశాను. జనాలు వారం వచ్చేవాళ్ళు. ఆదివారం అయితే విపరీతంగా వచ్చేవాళ్ళు, ఎంక్వైరీ చేసేవాళ్ళు. ఎంత ఉంటుంది, అంతకుముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఇవన్నీ అడిగేవాళ్ళు. కొనుక్కున్నారు ఆ ఏరియా చాలామంది. ఇప్పుడు కొనేవాళ్ళు లేరు. నేనే చెప్తున్నాను, మాదే అమ్ముదామని చెప్తే కొనేవాళ్ళు లేడు అనేది ఆ స్టేజ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పేరుకి ఆర్భాటం ఎక్కువ ఉంది, కొనేవాళ్ళు కరువు ఉన్నారు. కారణం ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఇప్పటికీ కూడా. చంద్రబాబు గారు దాన్ని ఏమనాలా, చట్టబద్ధత కల్పించాలి. నాకు నవ్వు వచ్చింది ఏంటంటే, ఇదివరకు నేనే చెప్పా చట్టబద్ధత ఎక్కడుంది అనే దాని మీద డిబేట్ చేశాను. కన్సర్న్ లాయర్లతోనూ మాట్లాడిచ్చాను, అందరితోనూ మాట్లాడిచ్చా. కానీ విషం చెమ్మడం లేదా అబద్ధాన్ని నిజమని నమ్మించడం, మనం చెప్పే నిజాన్ని అబద్ధం అని చెప్పించే ప్రయత్నంలో భాగంగా కొంతమంది సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు అనేటటువంటి వాళ్ళు కూడా ఏదో ఒక కాగితం పట్టుకొచ్చి ఇదిగో నోటిఫికేషన్ అని చెప్పారు. నేను అప్పుడే చెప్పాను, నోటిఫికేషన్ సరిగ్గా చదవంటారు నాయన మీరు. ఆ నోటిఫికేషన్ ఏంటది? ఆ ఏరియా అడ్రస్ కింద ఇవ్వటం. ఒకటి నోటిఫై అవ్వడము అంటే ఏంటి? కేంద్ర హోంశాఖకు పంపించాలి, హోంశాఖ అప్రూవల్ చేసి ఒక దీన్ని ఇవ్వాలి, మనకి దాన్ని ఏమంటారు, పిన్ కోడ్ ఇవ్వాలి. హైదరాబాద్ అంటే హైదరాబాద్ మొత్తానికి 5000 అనే 5000 అనే కదా పిన్ ఉండేది. ఆ తర్వాత 100, 102 ఇట్లా ఉంటాయి. అట్లాగే 520, 521 ఇట్లాంటివన్నీ ముందు ఉంటుంది. ఆ తర్వాత అది కోడ్ వస్తుంది. అట్లాంటిది ఏమన్నా ఈ 4 ప్రాంతాలకు కలిపి వచ్చిందా? విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరికి లేదు కదా. ఎవడు నోటిఫై చేశాడు అసలు? పేపర్లో అమరావతి అని రాయడం తప్పించి అమరావతి ఎక్కడుంది? స్టిల్ నౌ అమరావతి అమరలింగేశ్వర స్వామి టెంపుల్ తప్పించి కొట్టలేదు. వెలగపూడే, తాడేపల్లి, ఉండవల్లే, గుంటూరే, బెజవాడే. నిజంగా ఇవన్నీ కలిపి ఒక నగరం అయితే ఏమయ్యేది? ఒకటే కార్పొరేషన్ కిందకి రావాలి కదా. నేను అప్పుడు కూడా అదే ఆర్గ్యూ చేశాను. విజయవాడ కార్పొరేషన్ విజయవాడ కానీ, గుంటూరు కార్పొరేషన్ కానీ. ఇంకేంది అక్కడ? మున్సిపాలిటీ మంగళగిరి, తెనాలి మున్సిపాలిటీ తెనాలి. ఇంకేంది అక్కడ మీరు చెప్పేది? నగరం ఎక్కడ చచ్చింది? ఇప్పుడు అదే కుకట్పల్లి ఓ మున్సిపాలిటీ అండి, ఎల్బీ నగర్ ఒక మున్సిపాలిటీ అండి, మియాపూర్ ఓ పంచాయతీ అండి. వాటిట్లో రాసేటప్పుడు ఇప్పుడు హైదరాబాద్లో ఏమని రాస్తాం? హైదరాబాదు, మియాపూర్, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ అమరావతి, విజయవాడ అని రాస్తామా? లేదే, విజయవాడనే రాస్తాం, అంతే కదా. అక్కడే కదా కన్ఫ్యూజను. అంటే చట్టబద్ధత తేవడం అనేది ముఖ్యం. నెంబర్ 1. ఆయన ఆ మొక్క చెయ్యకుండా స్టేట్మెంట్లన్నీ కూడా పేపర్ వాళ్ళని సంతృప్తిపరచడానికే. ఎందుకు చెయ్యట్లేదు స్టిల్ నౌ? అసలు రీజన్స్ 2 ఉన్నాయి. నెంబర్ 1 ఏంటంటే, ఇది చేసేస్తే ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు ప్లస్ ఈ 4 కలిపి ఏరియాలు ఉంటాయో అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. అదొక నిశ్శబ్ద రాజధాని, లేదా చంద్రబాబు గారి వాడిన గత పదజాలం డెత్ సిటీస్. నోయిడా పొద్దున్నే వెళ్తారు, సాయంత్రం వచ్చేస్తారు. నయారాయ్పూర్ పొద్దున వెళ్తారు, సాయంత్రం వెళ్ళిపోతారు ఇంటికి. అట్లాగే గాంధీనగర్ గుజరాత్లో రాజధాని, అక్కడ పొద్దున వస్తారు, సాయంత్రం వెళ్ళిపోతారు. సాయంత్రం వెళ్ళేటప్పుడు ఈ చీకటి ఇదే ఖాళీగా ఉంటుంది ఏరియా, రాజధాని. ఈ మొక్క 2015-16లో చంద్రబాబు గారు మనందరికీ చెప్పారు, నేను కూడా ఉన్నాను ఆ రోజున. డెత్ సిటీలు కానీ ఇవని చెప్పేసి. మరి ఇవాళ డెత్ సిటీ అవుతుంది కదా ఇప్పుడు అక్కడ. అట్లా ఉంటే అలా కాకుండా ఉండాలంటే అక్కడ జనావాసాలు ఉండాలి. అలా కాకుండా ఈ 4 ప్రకటించేస్తే
అది డెత్ సిటీగా మారిపోతుంది. బెజవాడలో కాదులే నేను వెళ్ళి ఆ పల్లెటూరులో బతుకుదామని ఎవడన్నా అనుకుంటాడా? ఏదో 4 బిల్డింగులు కడతారు, లేదా ఇంకో 5 బిల్డింగులు కడతారు, ఇంకా అవి కడతాం ఇంకో 10 బిల్డింగులు అవుతాయి. ఫస్ట్ అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటి? పేదోడు ఎక్కడ ఉండాలి? పేదోడు ఉండటానికి అక్కడ ప్లేస్ లేదే. అది అపర కోటీశ్వర్ల స్వర్గమే. మరి ఎట్లా ఉంటాడు? ఇంకొక పాయింట్, ఈ సమస్య ఇది కనుక క్లియర్ చేసేస్తే అక్కడ రైతుల్లో గొడవ బిగిన్ అవుతుంది. నేను చెప్పినటువంటి ఈ మాటని ఏదైతే ఈ రాజధానికి సంబంధించిన నోటిఫికేషన్ గురించి మాట్లాడినప్పుడు విమర్శించినటువంటి ఒక పాత్రికేయుడు, తెలుగుదేశం అనుకూల పాత్రికేయుడే, ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తే మొన్న అమరావతి అయితే చెప్పాడు, నేను నా దగ్గర భూమి తీసుకుని ఎవరిదో ఎక్కడదో రాసి ఇచ్చారు, ఆడెవడో తీసేసుకున్నాడు, ఆ భూమి నాకెందుకు రాసి ఇచ్చావురా అంటే సమాధానం చెప్పేవాడు లేడు అని. వేరే తెలుగుదేశం అబ్బాయి అవతలోడు కూడా. ఏంటది? అలాంటి సమస్యలు కుప్పలు తెప్పలు ఉన్నాయి, రోజు తిరుగుతున్నారు తప్పించి ఇళ్ళు పరిష్కరించట్లా. అక్కడ అర్జెంటుగా రెవెన్యూ డిపార్ట్మెంటు, సిఆర్డిఏ వీళ్ళందరినీ 10 మందిని కూర్చోబెట్టి ప్రతి ఊళ్ళో వారం రోజులు డెడ్ లైన్ పెట్టి ప్రతి ఒక్కళ్ళ సమస్య, భూమి ఇచ్చిన రైతులు తిప్పలు పడుతున్నారు. అక్కడ భూములు ఇచ్చిన రైతులకి ఇస్తానన్న ఫ్లాట్ల వల్ల ఇస్తానన్న ఇచ్చిన చోట ఏమో సరిగ్గా లేవు, కొలతలు లేవు, కొన్ని చోట్ల ఉన్నటువంటి చోట డెవలప్మెంట్ లేదు, డెవలప్డ్ ఫ్లాట్ల మాట 11 ఏళ్ళైనా లేవు. ఇది దుర్మార్గం కాదా? వాళ్ళందరూ ఇప్పుడు చూస్తూ ఊరుకున్నారు, రేపు పొద్దున ఇది పూర్తి చేస్తారనుకోండి తిరగబడతారు వాళ్ళు, రాజధానిలో తిరగబడతారు. మొన్ననే తిరగబడ్డారు 1800 మంది రైతులు ఇవ్వం పొమ్మను అని. ఇవ్వను పొమ్మన్నారు, చివరికి భూసేకరణ చేద్దామని స్థాయి దాకా వచ్చారు. మొన్న దాకా అందరూ ఇచ్చేసారు ఎగబడి అని చెప్పారు, ఇంకా ఇస్తామంటున్నారు అన్నారు. 1800 ఎకరాలు మేము ఇవ్వమన్నారు, భూసేకరణ కింద తీసుకుందామా అంటున్నారంటే అర్థం ఏంటి? కొత్తగా 45,000 ఎకరాలు తీసుకుంటానేటప్పటికి వీళ్ళందరూ తంతానంటున్నారు. అంటే ఏంటి అక్కడ? అవన్నీ వస్తాయి రేపు తిరుగుబాటు ఖచ్చితంగా. కాబట్టి వెనక ముందు ఆడుతున్నారు. రాజధానికి సంబంధించి జగన్ తన నెత్తి మీద కుంపటి తీసి పక్కన పెట్టేసుకున్నాడు. తను ఆ రోజున కుంపటి ఎత్తిని పెట్టుకున్నాడు తను, 3 రాజధానులు అనే పేరుతో. అసలు 3 రాజధానులు అనే బిల్లు తీసుకురాకుండా సైలెంట్గా వెళ్ళి వైజాగ్లో కూర్చుంటే అడిగేవాడు ఎవడు ఉండేది కాదు. ఇప్పుడు ఆయన ఇంట్లో క్యాంప్ ఆఫీస్ పెట్టుకుని ఉంటున్నాడు. చంద్రబాబు గారు వారంలో 2 రోజుల పాటు హైదరాబాద్లో ఉంటాడు, లోకేష్ గారు ఇంటి దగ్గర కూర్చుని ఉంటారు. సచివాలయానికి రోజు వచ్చి కూర్చుని తిరుగుతున్న వాళ్ళు ఎంతమంది? నిజంగా పాలన ఎక్కడ నడుస్తుంది? ఇప్పుడు ఎట్ట పడితే అట్ట నడుస్తుంది. కాకపోతే ఆ రోజున ఆ 3 రాజధానులని బిల్లు తీసుకొచ్చి నెత్తిన కొంపటెట్టుకున్నాడు జగన్. ఇప్పుడు అది దించేశాడు. నేను ఇప్పటి నుంచి బయటికి పోను, ఇప్పుడు ఓ రకంగా సజ్జల రామకృష్ణారెడ్డి అని ఆయన ఇండివిజువల్గా మాట్లాడతాడని కూడా అమాయకత్వం. ఆయన మౌత్ పీస్. జగన్ ఏం చెప్పాలనుకున్నాడో అది తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్ చేస్తాడు ఈయన. అది తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్ చేస్తాడు. జగన్ తెలుగు భాషలోనే మాట్లాడతాడు, ఆయన వ్యవహారిక భాషని ఈయన వ్యవహారికంలో మాట్లాడతాడు అంతే. ఆయన చెప్పాడు అంటే అది జగన్ చెప్పిన మాట క్లియర్గా. ఆ మొక్క మొన్న వాళ్ళ శివశంకర్ వాళ్ళ అధికార ప్రతినిధి కూడా చెప్పేశాడు, ఏది వీళ్ళు ఏదో జగన్ తిట్టాడు అది ఇదని వార్తలు రాశారు వాళ్ళకి సంబంధించిన వైసీపీకి అనుకూలంగా ఉండే డిజిటల్ మీడియాలో రాస్తే దానికి శివశంకర్ చెప్పుకొచ్చాడు, అదేం లేదని సజ్జల గారు జగన్ గారితో మాట్లాడాకనే కాంక్లేవ్కి వెళ్ళి ఆ మొక్క చెప్పారనేసి. దట్ మీన్స్ అక్కడ రాజధాని అట్లాగే ఉంటుంది. పరిపాలన పరంగా విజయవాడ గుంటూరులో మేము డెవలప్ చేస్తాం అంటున్నాడు, ఇది వీళ్ళు చేయట్లా. విజయవాడ గుంటూరులో వాటి దాకా వీళ్ళు డెవలప్ చేయట్లా. ఇంకోటి ఆ రాజధానిలోనే ఇంతవరకు వాటర్ అవుట్ సోర్సింగ్ ఎక్కడో తెలియ ఇట్లా బయటికి ఎక్కడే పంపిస్తారు. మంచినీటి వనరులు విజయవాడ గుంటూరులో ఇంతవరకు సెటరేట్ కాలా, డ్రైనేజ్ సిస్టమ్ సెటరేట్ కాలా. అంతకుముందు వెంకయ్యనాయుడు ఉన్నప్పుడు ఇచ్చిన డబ్బులని మింగేశారు. ఏం చేస్తున్నారు ఎవరికి తెలియట్లా, ఊరికినే పేపర్లో స్టేట్మెంట్ నడుస్తున్నాయి. కానీ ఒకటి సార్, ఈ వారంలో వీళ్ళిద్దరూ చేసిన ప్రకటనలతో, అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటన అదే కాన్క్లేవ్లో, సజ్జల రామకృష్ణ నాయుడు గారు చేసిన అదే ప్రకటనతో, ఒకటి రాజధానికి సంబంధించి ఏంటి రేపొద్దున్న అధికార మార్పిడి జరిగిన రాజధాని విషయంలో ప్రజలకి, ప్రధానంగా అమరావతి ప్రాంతంలో ఉన్న వాళ్ళకి, రైతులకి, వీళ్ళందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది అనేది ఒకటి. రెండోది, ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే నెక్స్ట్ ఈ రాజధాని ప్రాంతానికి సంబంధించి ఈయన చెప్పిన మహానగరం ఈ 3 కలిపి అనే దానికి సంబంధించి ఏమన్నా ఒక అధికారిక క్లారిటీ నేరుగా జగన్ ఇవ్వాల్సిన అవసరం ఏదైనా ఉందా? సింపుల్ అండి. ఈ దఫా రాజధానికి సంబంధించి సరే క్లారిటీ వాళ్ళు ఇచ్చుకోవడం కరెక్ట్, మంచి పద్ధతి. వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే రాజధాని అమరావతి ప్రాంత అభివృద్ధి ఇంకో 40-50 ఏళ్ళు పడుతుంది. ఆయన చెప్పినట్టే, చంద్రబాబు గారు చెప్పినట్టే ఓ మున్సిపాలిటీ ఉంటుంది, ఓ మున్సిపాలిటీ అది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉంటాయి. అదే ఈ మొత్తం కలిపితే కార్పొరేషన్. మెట్రో సిటీ ఎప్పుడవుతుంది? మెట్రో సిటీ అవ్వాలంటే దీని మొత్తాన్ని రాజధానిగా ప్రకటించి డెవలప్ చేయాలి. అది చెయ్యాలన్నా మెట్రో సిటీ 25-30 ఏళ్ళు పడుతుంది.
ఉమ్, ఉమ్, అప్పటిదాకా ఈ డ్రామాలు నడుస్తూనే ఉంటాయి. ఓ రకంగా చెప్పాలంటే అమరావతి ఆ 29 గ్రామాల ప్రాంతం నుంచి అటెన్షన్ ఇటు తేబోతున్నారు యువతలకి. ఉమ్, 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 ఎందుకంటే ఆ 29 గ్రామాల చుట్టూ 10 ఏళ్ళు కథ నడిచిపోయింది, 11 ఏళ్ళు నడిచిపోయింది, ఇంకో 2-3 ఏళ్ళు నడుపుతారు. జాగ్రత్తగా దాన్ని ఈ 4 కలిపేసి మహానగరాన్ని సృష్టించిన మహామేధావి చంద్రబాబు అని రేపు ప్రకటన చేస్తారు వీళ్ళు. ఉమ్, ఉమ్. అది జరగబోయేటటువంటిది. అంటే ఒకవేళ రేపు పొద్దున్న భవిష్యత్తులో ప్రభుత్వం మారిన ఈ విషయంలో బెంగేం లేదు అనే క్లారిటీ వచ్చింది అప్పుడు బెంగ అక్కడ వాళ్ళ 29 గ్రామాల వాళ్ళ బెంగ అట్లాగే ఉంటది ప్రభుత్వం మారితే. అంటే జగన్ ఏమి ఇప్పుడు మారుస్తానని అనట్లేదు కదా. అవును, అది అక్కడే ఉంటది. కానీ వీళ్ళు కోరుకున్నటువంటి హైదరాబాద్ ఎట్ట అవుతుంది, ఆ 29 గ్రామాలు వీళ్ళు ఏం కోరుకున్నారు అక్కడ, దానికోసం ఇచ్చింది. 29 గ్రామాల రైతులు దేనికోసం ఇచ్చారు, ఎకరం 10 కోట్లకు అమ్ముడు పోవాలా, ఓ 10-15 ఏళ్ళు పోతే 100 కోట్లకు అమ్ముడు పోవాలా. 95లో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి 99లో కట్టించినటువంటి ఎల్ఎన్టీ టవర్స్ వల్లనే అక్కడ 100 కోట్లు అయిపోయిందని వీళ్ళు నమ్ముతారు బలంగా. కాబట్టి అట్లా 100 కోట్లు అయిపోవాలి మనకి. 99 నుంచి 2004 ఆయన ఉన్నాడు, 2004 నుంచి 2024 కల్లా 20 ఏళ్లలో 100 కోట్లు అయిపోయింది. కాబట్టి ఇక్కడ కూడా 100 కోట్లు అయిపోవాలి 20 ఏళ్లలో అనేది వీళ్ళ ఆశ. అంటే ఈ 4 ఏళ్లలో సాధ్యం అవుతుందా టీడీపీ హయాంలో? ఆ స్థాయికి వెళ్ళాలని కదా, నవనగరాలు సృష్టించి అవ్వాలని. నవనగరాలు ఇది సృష్టించడం మానేసారు. ఇప్పుడు నవనగరాలు మాట్లాడుతున్నారని చూడండి, ఏమన్నా ఎక్కడన్నా వచ్చిందా మాట? అప్పట్లో ఏంటి నవనగరాలు, మీడియా సిటీ, ఐటీ సిటీ, ఏయో సిటీలు చెప్పారు. ఇప్పుడు ఏ సిటీ మాట్లాడట్లా, వస్తానన్నోడు వచ్చేసి పెట్టేసుకుంటారు బాబు అంటున్నారు. మాక్సిమం కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రారంభించాలండి అక్కడ. అలాగే బసవ తారకం అమలు అవుతుంది అనుకుంటున్నా నేను. విద్యా సంస్థలు పెట్టుకోవచ్చును అక్కడ. ఆ క్వాంటమ్ వ్యాలీది ఒకటి నడుస్తుంది. ఇవి మేబీ 2025కి ఇదే 29కి ఈ అవ్వచ్చు. అది చూపెట్టి మిగతా ఈ గ్రాఫిక్లన్నీ అమలు కావాలంటే అప్పటికి ఇవి అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంటాయి అనుకుంటున్నా. ఆ 3 టవర్స్ 4 టవర్స్ 5 టవర్స్ అంటున్నారు కదా, ఐకానిక్ టవర్స్ మేబీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటాయి. ఎందుకంటే 3 ఏళ్ళు ఇప్పుడు ఈ ఏడాది వర్షాల ఇప్పుడు నడుస్తున్నది, వర్షాకాలం అయ్యి చలికాలం వచ్చి ఈ లోపు నీళ్ళన్నీ తీసి ఆ గుంటల్లో మళ్ళీ దాన్ని అంతా సెటరేట్ చేసి కన్స్ట్రక్షన్ బిగిన్ చేస్తే 1-2 ఏళ్లలో అవ్వదు. ఐకానిక్ టవర్స్ అంటే 1-2 ఏళ్లలో ఎక్కడవుతాయి? ఒక అపార్ట్మెంట్కి 3 ఏళ్ళు పడుతుంది. అది 50 అంతస్తులు 100 అంతస్తులు అంటే కనీసం 7-8 ఏళ్ళు పడుతుంది. అలా కాకుండా ఊరికినే పైన అమర్చారంటే సినిమా కనబడుతుంది మనకి అక్కడ. కాబట్టి అప్పుడు ఈ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న చూపెట్టి 99లో అండర్ కన్స్ట్రక్షన్ ఎల్ఎన్టీ టవర్ చూపెట్టి ఒరిజినల్ బొమ్మ చూపెట్టి ఇట్లా మారాలంటే మాకే అధికారం కావాలన్నారు చంద్రబాబు గారు. అయినా ప్రజలేమి ఎగబడి ఇవ్వలా. ప్రజలు ఇచ్చినప్పుడు ఎన్నని 90 సీట్లేమో అప్పుడు కాంగ్రెస్కి ఇచ్చారు. అప్పుడు అలా ఓన్లీ ఏంటంటే బీజేపీతో పొత్తు కలిసి వచ్చింది. అప్పుడు వీళ్ళు ఊరికినే ఇప్పుడు హడావిడి చేస్తారు కానీ ఆ రోజున బీజేపీతో పొత్తు పెట్టుకోబట్టి వాజ్పేయి ఆయన అన్యాయం అయిపోయాడు అనేటటువంటి ఫీలింగ్ కలిసి వచ్చింది కాబట్టి అధికారంలోకి వచ్చింది. రెండోసారి పార్లమెంట్ స్థానాలు అక్కడ వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి. ఆ మూమెంట్లో బీజేపీకి ఎక్కువ వచ్చినాయి. బీజేపీ గెలిచింది ఎక్కువ, ప్లస్ వీళ్ళు కూడా అక్కడ సాధించగలిగారు. ఏది కాంగ్రెస్ కూడా అసెంబ్లీ స్థానాలు 90కి పైగా గెలిచింది ఆ టైంలో. ఇది చెప్పాకనే ఓన్లీ ఆ రోజున వీళ్ళు ఎవరిని ఎంటబెట్టుకెళ్ళకపోవడం వల్ల జరిగినటువంటి. కమ్యూనిస్టులను ఆ టైంలో ఎంటబెట్టుకెళ్ళలేదు కాంగ్రెస్. తర్వాత 2004లో ఎంటబెట్టుకెళ్ళింది, తెలుగుదేశం దెబ్బతింది అప్పుడు. అట్లాగే లెక్కలు తేడా ఉన్నాయి అన్నమాట. అవన్నీ ఫ్యూచర్లో కనబడతాయి. మరో అంశం, ఈ వారంలో పాలనకు సంబంధించి 2 రోజుల పాటు జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరూ చేసిన కీలక వ్యాఖ్యలు. రియల్ టైమ్ గవర్నెన్స్ గురించి ఈయన మాట్లాడారు. అలాగే అంటే ఇంతకుముందు గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా హోంశాఖకు సంబంధించి అప్పట్లో కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు గంజాయి గురించి, మహిళల భద్రత గురించి మాట్లాడడం అంటే హోంశాఖ పనితీరు మీద పవన్ కళ్యాణ్ గారిలో ఆ అసంతృప్తి అలాగే ఉంది అని అనుకోవాలా? ఆ పాయింట్ ఎంతవరకు చూడాలి? అంటే ఈ మధ్య వీళ్ళు అంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ అప్పుడు చెప్పాడు 33,000 మంది అమ్మాయిలు ఏది, సుగాలి ప్రీతి ఏది, గంజాయి ఏది అంటున్నారు. కాబట్టి లేదు నేను మాట్లాడాను, కావాలంటే ఈ మీటింగ్ నాకు క్లిప్పేనండి అని చెప్పే ప్రయత్నం. అది ఎక్కడన్నా ఈనాడు జ్యోతిలో హైలైట్ అయిందా? ఎక్కడన్నా అర్రజన్ మీడియాలో డిబేట్ వచ్చిందా? ఆయన మాట్లాడినా వాళ్ళు దొక్కేస్తారు, అక్కడ సెన్సార్ చేసేస్తారు. ఈనాడులో లోపల పేజీలు వేసినట్టున్నారు. అదే అనేది నేను అనేది హైలైట్ అంటున్నా. వార్త రాస్తాం వేరు, హైలైట్ అవ్వడం వేరు. సెన్సార్ చేసేస్తారు అక్కడ. ఉపయోగం ఏముంది దాంతో?
డిబేట్ చేయాలిగా మరి వాళ్ళు. ఇదివరకు అయితే ఇట్లాంటివి మాట్లాడినప్పుడు డిబేట్ చేసేవాళ్ళుగా. వాళ్ళ మీడియాని ఎందుకు డిబేట్ చేయట్లేదు దీని మీద? మళ్ళీ తెలుగుదేశానికి కష్టం వస్తుందంటే పవన్ కళ్యాణ్ అయినా దొక్కేస్తారు వాళ్ళు. వాస్తవంగా ఈ మీటింగులన్నీ ఏంటంటే పేపర్లకి టీవీలకి బ్రేకింగ్ల కోసం, స్క్రోలింగ్ల కోసం, వార్తల కోసం ఏదో జరిగిపోతుందని ఒక భ్రమ తప్పించి ఏముండదు అక్కడ. పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి అదే మీటింగ్లో మళ్ళీ చెప్పారు. కొత్తగా ఛార్జ్ తీసుకోబోయే కలెక్టర్లకి, కొత్తగా ఛార్జ్ తీసుకున్నటువంటి ఐపీఎస్లకి, అయ్యా మీరు మీ సొంతగా నిర్ణయాలు తీసుకోకుండా మా ఎమ్మెల్యేలు చెప్పినట్టేనండి అని చెప్పడానికి పెట్టారు మీటింగ్. అంతే, అంత మించేముంది అక్కడ? ఏం సాధించారు? మీరు కష్టపడండి, పేరు మాకు తెచ్చిపెట్టండి అని అడిగారు. ఒకప్పుడు చంద్రబాబు గారు అట్లాగే సాధించారు. చంద్రబాబు గారికి మంచి పేరు ఎందుకు వచ్చింది? 99-2004లో, 95-2004 మధ్యలో ఐఏఎస్లు, ఐపీఎస్లు పూర్తి స్వేచ్ఛతో పనిచేసేవాళ్ళు, సమాజానికి అనుగుణంగా పనిచేసేవాళ్ళు, జిల్లాల్లో ప్రజలకు పనికొచ్చే చేసేవాళ్ళు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే పనిలో తన మన తేడా లేకుండా అధికార పక్షం వాళ్ళ మీద కేసులు పెట్టేవాళ్ళు. ఆ ధైర్యం ఉండేది అప్పుడు వాళ్ళకి, ఆ స్వేచ్ఛ ఉండేది. చంద్రబాబు గారు జోక్యం చేసుకునేవాళ్ళు కాదు. ఈవెన్ జిల్లా నాయకులు వీళ్ళు జోక్యం చేసుకుంటే కూడా వెంటనే వార్నింగ్ వెళ్ళిపోయేది వాళ్ళకి. కాబట్టి ఆ రోజున సక్సెస్ అయింది. అదే ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్ అన్న పేరుకి కారణమైంది చంద్రబాబు గారు. ఈ ట్రిప్ అది కంప్లీట్గా రివర్సు. మీరు మేము చెప్పినట్టేనండి, మా ఎమ్మెల్యే చెప్పినట్టేనండి, మా నాయకుడు చెప్పినట్టేనండి. ఒకవేళ మా వాడు ఎమ్మెల్యే కాకుండా వైసీపీ ఎమ్మెల్యే ఉన్నాడంటే మా టీడీపీ ఓడిపోయిన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏం చెప్తాడు? ఆ మాట వినండి, వాళ్ళు చెప్పేది సమాజం కోసం అని అర్థం చేసుకోండి అంటే వాడు ఏం చెప్తాడు? ఇసుక తవ్వుకొని నీకేంది ప్రాబ్లం అంటాడు. లెక్కర్ ఏదో అక్కడ పెట్టుకొని బెల్ట్ షాప్ పాప మన దగ్గర కూర్చుని తాగుతున్నారు అంటాడు. గంజాయా అడే ఎందుకు ఆయన ఇబ్బంది పెడతావు? ఏదో సావని వాళ్ళు సావేదాళ్ళు చేస్తారంటాడు. ఏముంది ఇంకా అందులో? ఏం ప్రజలకు న్యాయం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సార్ అప్పుడు ఇమీడియట్ గా ఆయన తీసుకున్న నిర్ణయం, వాలంటీర్ వ్యవస్థ పెట్టినా, సచివాలయ వ్యవస్థ పెట్టినా, అది రియల్ టైం గవర్నెన్స్ కి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకున్నారని అనుకున్నారు. ఓకే, 5 ఏళ్ళ పాటు సాగింది. ఇప్పుడు ఆ వ్యవస్థలో ఓకే, ఒక వ్యవస్థ ఉంది, ఒక వ్యవస్థ కంప్లీట్ గా లేదు, రెండోది ఉన్నట్ట లేనట్టు అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు కలెక్టర్లకు ఆ బాధ్యత అప్పచెప్పారు. అంటే రియల్ టైం గవర్నెన్స్ విషయంలో ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఉండేలాగా మీకు నిర్ణయాలు తీసుకోండి అని. అంటే కలెక్టర్కి అప్పగించిన బాధ్యతలో వాళ్ళు ఇలాంటి వ్యవస్థలను అయితే వాళ్ళు ఏర్పాటు చేయలేరు. అంటే రియల్ టైం గవర్నెన్స్ ఎలా సాధ్యం అవుతుంది? అసలు ఆ పదమే బూతు పదం అండి, అంతకు మించేం లేదు. రియల్ టైం గవర్నెన్స్ అనేది ఒరిజినల్గా మొట్టమొదటి చంద్రబాబు గారు చెప్పింది ఏంటంటే, ఓ పెద్ద అదేదో ఇది ఉంటుంది, డేటా సెంటర్ ఉంటుంది నా దగ్గర, రాష్ట్రంలో ఏ మూలదైనా నాకు కనబడతా ఉంటుంది, అక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది, ఇందులో నుంచి చూసేసి రాష్ట్రంలో ఎక్కడికి వీధి లైట్ పోయినా కూడా నేను చూస్తాను అన్నాడు. ఎప్పుడన్నా వీధి లైట్ పోతే చంద్రబాబు గారికి తెలిసి వెంటనే 5 నిమిషాలు ఏమి ఇచ్చింది ఎక్కడ చూసాం మనం? లేదు, రోడ్డు బాగాలేదని చెప్పి వెంటనే రోడ్డు వేయించడం చూసాం మనం. ఉపన్యాసాలు గంభీరంగా, అబ్బో ఇదేంటంటే మన రాష్ట్రంలో ఉన్నోడికి కనబడతా ఉంటుంది, ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి చంద్రబాబు గారు అంటే వీరాభిమానం. ఈ మాటల వల్ల వాళ్ళందరూ అక్కడ ఉన్న ప్రభుత్వాలతో పోల్చుకుంటారు. అరే అమెరికాలో ఇప్పుడు చేస్తున్నారు, మన బాబు గారు ఇప్పుడు చేసేసాడరా అనుకుంటారు. వాడు ఇక్కడికి వచ్చినప్పుడు వాడికి గొయ్యి కనబడుతుంది, ఇక్కడ వచ్చినప్పుడు వాడికి కరెంటు కోత కనబడుతుంది, ఇక్కడ వచ్చినప్పుడు వాడికి కరెంట్ లేదని కనబడుతుంది, స్తంభం పోయింది, లైట్ పోయింది కనబడుతుంది, ఇక్కడ లోపం కనబడుతుంది. కానీ మనం వచ్చిన ఇవాళే వచ్చిందిరా ప్రాబ్లం, రెగ్యులర్గా అయితే బాగానే ఉందంట అని, పైగా ఆడు ఎవరింటికి వచ్చాడు వాళ్ళని దబాయిస్తాడు, ఎంతకైనా మంచి నాయకుడు ఉన్నాడని. వీడు కూడా ఓహో మనమే తప్పుగా ఆలోచిస్తున్నామో, మంచి నాయకుడేమో అనుకుంటాడు. ఇది ఒక మైండ్ గేమ్, ఇదో సైకలాజికల్ గేమ్. ఆ గేమ్ నడపడంలో సిద్ధాస్తులు మాటల ద్వారా ఇప్పుడు సినిమాలో చూపెడుతుంటారు, ఏయ్ నేను మంచోడినా కాదా అంటే ఏమనాలా, ఎందుకు వచ్చింది కూడా ఇంతో సార్ భలేవారు సార్ మీరు మంచోడు సార్, అట్లా కాకుండా ఏమయ్యా నా పరిపాలన ఎట్టుంది అంటే 100 చెప్తాడు. అదే కదా, అలా కాకుండా తాట తీస్తా, దుష్ప్రచారం చేస్తే ప్రాణం తీస్తా అంటే వాడు ఇంకా ఏం మాట్లాడతాడు నీ ఎదురుకుండా. అటు కాకుండా ఫీడ్బ్యాక్ అడుగు, నువ్వు ఎక్కడ ఎందుకు జ్యోతి ఫీడ్బ్యాక్ చదువుకో, నిన్న కాక మొన్న రాసింది 6 కిస్తీలు డబ్బులు కట్టలేదు, 2 సంవత్సరాల జనాలు నాశనం అయిపోయినట్టే కదా స్టూడెంట్స్, ఎన్ని లక్షల మంది జీవితాలు నాశనం అయినట్టు. ఆ విద్యార్థులందరూ సంతోషంతో సంబరాలు చేసుకుంటుంటారు ప్రభుత్వం మారినందుకు. కాబట్టి రియల్ టైం గవర్నెన్స్ లాంటిది కేవలం పోచుకోలు ఉపన్యాసాలకు పనికొస్తాయి తప్పించి, రియల్ టైం గవర్నెన్స్ అంటే ఏంది? ఇవాళ నేను ఆఫీస్కి వెళ్ళాను, వెంటనే నాకు నా సర్టిఫికేట్ కావాలి, అది వచ్చిందా? అలాగే వరదల్లో పోయిన వాళ్ళకి బోల్డ్ అంతమందికి ఆస్తి పోయింది, సర్టిఫికెట్లు వచ్చినాయి అందరికీ, ఎవరికి ఇచ్చారు సర్టిఫికెట్లు? డబ్బులు 10,000 పరిహారం ఇస్తే అయిపోయిందా? ఏమవుతుంది అక్కడ? ఇదే సమస్య. సార్ మెడికల్ కాలేజీల విషయంలో
ఒక రకంగా రెండు పార్టీల మధ్య రెండు పక్షాల మధ్య ఒక పెద్ద యుద్ధమే నడిచింది. ఫైనల్ గా వైసీపీ ఎంతవరకు సక్సెస్ అయింది? మా హయాంలో మేము మెడికల్ కాలేజీలు ప్రారంభించాము, కొన్ని కాలేజీల్లో సీట్లు కూడా ఇచ్చాము, 4 కాలేజీలు పూర్తి అయినాయి, వీడియోలు చూపించడానికే లేదంటే ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడడానికే పరిమితం అయిందా? అక్కడ ఎంతవరకు సక్సెస్ అయింది? అదే నేపథ్యంలో దానికి కౌంటర్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ఏకంగా మొత్తం శాటిలైట్ మ్యాప్లు చూపించి మొత్తం ఒక ప్రజెంటేషన్ ఇచ్చేశారు ఆమె. బాబు గారు అయితే ఖాళీ స్థలాలు ఇవ్వడం కాదు, మెడికల్ కాలేజీలు అంటే ఖాళీ స్థలాలు ఇచ్చి కాలేజీలు ఇచ్చామని చెప్పడం కాదని ఆయన ఒక ప్రకటన చేశారు. ఎవరు సక్సెస్ అయినట్టు ఇందులో? నాకు తెలిసి మెడికల్ కాలేజీల విషయంలో రాజకీయం పక్కన పెట్టేద్దాం. వైసీపీ సక్సెస్ అయిందా, తెలుగుదేశం సక్సెస్ అయింది? ఎందుకంటే వాళ్ళ ఓట్లు కాదు, సక్సెస్ కాదు. కానీ ప్రజలలో మంచి చర్చ జరిగింది, నిర్మాణాత్మకంగా మాట్లాడారు పబ్లిక్. మీరు ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు పోస్టులు పెడితే దాని కింద కామెంట్లు పెట్టిన పబ్లిక్కే, పార్టీలు కాదు అక్కడ చాలా మంది. బేసిక్ గా పబ్లిక్ కి ఏది ఉపయోగమో తెలుసు. మీరు ఒక ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఉంటాయి, మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఖచ్చితంగా ప్రతి చోట ఆసుపత్రి ఉంటుంది, ప్రతి చోట. ప్రైవేట్ మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చూడండి పేషెంట్లు ఎంతమంది ఉంటారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి చూడండి జనం ఎంతమంది ఉంటారు. లక్షల మంది ఉంటారు. ఓపీ దగ్గర క్యూలు కట్టి ఉంటారు. ఎందుకని అంటే ప్రభుత్వ రంగం దగ్గర ఖర్చు తక్కువ, పని చేస్తారు అన్నట్టు. ప్రభుత్వ రంగం మీద విరక్తి ఎవడుకుంటది? మధ్య తరగతోడికి. ఈ మధ్య తరగతోడు కూడా ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండాలనుకుంటాడు, ఎందుకంటే తక్కువ ఫీజులతో తమ బిడ్డల్ని చదివించచ్చని. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 15,000 20,000తో ఫీజుతో బతికేస్తారండి. జగన్ చేసిన తప్పు ఆ రోజున సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అన్నటువంటి పేరుతో ఒక 50% ఎక్కువ రేటుకి అమ్మాలనుకున్నాడు. ఆ డబ్బులతో కాలేజీ నడపాలనుకున్నాడు. వీళ్ళు ఏం హామీ ఇచ్చారు ఆ రోజున? అవి కూడా రద్దు చేసి మొత్తం జనరల్ చేస్తామన్నారు. హ్యాట్స్ ఆఫ్ అనుకున్నా నేను. మాట నిలబెట్టుకోకపోగా ఎదురుదాడి, ఉల్టా దాడి. మాట ఇచ్చారు చంద్రబాబు, మాట ఇచ్చారు లోకేష్, మాట ఇచ్చాడు పవన్ కళ్యాణ్. పచ్చి దగా కదా ఇవాళ. అదేమంటే పీపీపీ అంటే తెలుగు అర్థాలు అయ్యో మార్చి చెప్తున్నారు. పీపీపీ అంటే ఎవడో వస్తాడంట, పెట్టుబడి పెడతాడంట, ప్రభుత్వమే నిర్వహిస్తాడంట. కానీ ఈ లెక్క ప్రకారం అంటారు జగన్ పెట్టిన జీవో ప్రకారం. జగన్ పెట్టిన జీవో ప్రకారం అయితే కనుక అది తప్పని నువ్వే చెప్తావు కదా. 50% సెల్ఫ్ ఫైనాన్స్ అమ్ముకునేటట్టయితే ఇంకెందుకు వాడు ప్రైవేటోడు? అదే కదా. అప్పుడు ప్రభుత్వమే నడుపుకోవచ్చుగా 50% ఫైనాన్స్తో. పైగా నువ్వు అదేదో ఆరోగ్యశ్రీ అని చెప్పి పెడతారు కదా, ఈ ఆరోగ్యశ్రీ కింద ఇప్పుడు నువ్వు ఇన్సూరెన్స్లు పెట్టావు కదా, దీంట్లో కూడా అది పెట్టించు. గవర్నమెంట్ కాలేజీలో డబ్బులు వస్తూ ఉంటాయి, కాలేజీ నడుస్తుంది. నువ్వు తీసేసి దీనికి అనుబంధంగా ఫార్మా కాలేజీ పెట్టు, దీనికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ పెట్టు. ఇదే కాలేజీ నువ్వు, నీకు దమ్ము ఉంటే, నిజాయితీ ఉంటే కొత్తగా నువ్వు ఇచ్చినోడు అవుతావు, గవర్నమెంట్ ఇచ్చింది అవుతుంది. గవర్నమెంట్ ఫార్మా, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలు వచ్చినాయి అనుకోండి, ఎంతమందికి అవకాశాలు వస్తాయి? తక్కువకి జరుగుతారు వీళ్ళందరూ. రేపొద్దున సమాజంలో తక్కువ ఖర్చుతో చదవగలిగితే ఆటోమేటిక్గా సమాజానికి తక్కువ ఖర్చుతో వైద్యం దొరుకుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అసలు రాష్ట్రంలో గవర్నమెంట్ హాస్పిటలే లేదనుకోండి, ఎక్కడికి వెళ్తారండి పబ్లిక్? ఆర్ఎంపీలు కోటీశ్వర్లు అవుతారు, మీకు తెలుసు తెలీదు. అలాగే 10% చావులు ఎక్కువ అవుతాయి, 40% రోగాలు ముదురుతాయి ఓన్లీ ప్రైవేట్ ఉంటే. ఇవాళ 100కి 60 నుంచి 70% పేదవాడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. 30% ప్రైవేట్ దగ్గరికి కాదండి. ఏది ప్రాథమిక చికిత్స నేను చెప్తోంది, ప్రాథమిక జ్వరానికో దగ్గుకో వీటికో ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తున్నాడు. ఆర్ఎంపీ దగ్గర 30% మంది, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర 70% మంది. జబ్బు ముదిరాక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తున్నాడు. ఆపరేషన్ చేసే పరిస్థితి వస్తేనో ఇంకోటి వస్తే అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నాడు. అంతేగాని ప్రాథమికమైనటువంటి చికిత్సలకి గవర్నమెంట్ హాస్పిటల్ తప్పించి ప్రైవేట్ హాస్పిటల్కి పోవట్లా. మధ్య తరగతి తప్ప పేదవాడు వెళ్తున్న హాస్పిటల్ పట్ల పగెందుకు? పేదవాడు వెళ్తున్న ఆసుపత్రిని అందుబాటులో ఉంచడం కాకుండా ప్రైవేట్ వాడి చేతికి ఇవ్వండి. ఇంకోటి, ప్రైవేట్ వాడు ఒక హాస్పిటల్ పెడితే వాడే స్థలం కొనుక్కుంటాడు, వాడే ఎక్విప్మెంట్ కొనుక్కుంటాడు, వాడే బిల్డింగ్ కట్టుకుంటాడు,
వాడే ఫ్యాకల్టీ నియమించుకుంటాడు. ఇదంతా నియమించుకున్నందుకు కాను వాడు ఫీజులు ఎక్కువ తీసుకోవాలి కదా రూల్ ప్రకారం. ఇక్కడ గవర్నమెంట్ కొన్న స్థలం, గవర్నమెంట్ కొన్న ఎక్విప్మెంటు, గవర్నమెంట్ ఆల్రెడీ కట్టించిన బిల్డింగ్లు లేకపోతే కట్టిస్తూ ఉన్న బిల్డింగ్లు, అంటే హాఫ్ ఖర్చు, కొన్ని చోట్ల 80% ఖర్చు అయిపోయింది, కొన్ని చోట్ల 20కి తక్కువ లేదు, 40% ఖర్చు అయినట్టే కదా. అంతే కదా. అవును. మరి అంత డబ్బులు ప్రభుత్వం డబ్బులు తీసుకెళ్లి ప్రైవేట్ వాడికి ఫ్రీగా ఎందుకు ఇస్తున్నా? దానికి ఏం చెప్తున్నారు, అదేందో 100 రూపాయలు 200 రూపాయలు అన్నట్టు వాళ్ళకి ఏడాదికి దానికి లీజు, 66 ఏళ్ల లీజులట. అంటే ప్రజల సొమ్ముని అప్పనంగా తీసుకెళ్ళి నిస్సిగ్గుగా ఇస్తున్నాం మనం. నిస్సిగ్గుగా ధనవంతులని మరింత ధనవంతులు చేస్తూ, కోటీశ్వరుని మరింత కోటీశ్వరుని చేస్తూ, నిలువెత్తు దోపిడీ చేస్తా దబాయించి మాట్లాడుతున్నాం. అడెవడో లూలు మాట్లాడే దాంట్లోనంట 1000 మంది గుమస్తాలను పెడతాడటాడు. ఏం రోగం మన దగ్గర చిల్లర కొట్ల గుమస్తాగిరి లేవా ఉద్యోగాలు? ఆడు గుమస్తాగిరి ఉద్యోగం ఇస్తాడని ఆడికంట 700 కోట్ల రూపాయల విలువైన భూమి ఇచ్చేస్తారట. అది కూడా విజయవాడ నడిబొడ్డున. అదేనేది 700 కోట్ల విలువైన భూమి లేదు, 300 కోట్లు అనుకో. నువ్వు అవన్నీ వీళ్ళకి అదే 1000 మంది అక్కడ బడ్డీ కొట్లు పెట్టుకుని బతుకుతారండి. అదే దాంట్లో 1000 మంది బతుకుతారు. నువ్వు ప్రైవేట్ వాడికి దాన్ని షాపింగ్ కాంప్లెక్స్ కింద కట్టించి ప్రైవేట్ వాళ్ళకి 100 షాపులు రాని, అందులో వస్త్రలాత ఏంటి షాపులేగా, కాళేశ్వరం మార్కెట్ షాపులేగా, అట్లా కట్టు దాన్ని షాపింగ్ కాంప్లెక్స్ కింద చేయి, నీకు నెల నెల అద్దె వస్తుంది. ప్లస్ ప్రతి షాపులో 3-4 ఉద్యోగులు అయితే 100 షాపులో 100 అక్కడ కూడా వచ్చేస్తున్నారుగా. లేదా నువ్వే కట్టు మాలు ఆర్టీసీ తరపున కట్టి ఆర్టీసీకి నెల నెల లాభం రాని, ఓ ఇన్కమ్ సోర్స్ కదా. ఎవరికి దోచి పెడుతున్నారు అది తీసుకెళ్ళి? మెడికల్ కాలేజీలది ఎవరికి దోచి పెడుతున్నారు? పోనీ ఒకసారి వెళ్ళిన డబ్బులు వెనక్కి వస్తుంది 66 ఏళ్ల తర్వాత? జీవితంలో సాధ్యమేనా? అట్ల సొమ్ము అల్లుడు దానం చేసినట్టు అది వరకు గనక ఇప్పుడున్న అంబేద్కర్ విగ్రహం ఉన్న పీడబ్ల్యూడి గ్రౌండ్స్ తీసుకెళ్లి చైనా వాడికి ఇచ్చారు షాపింగ్ మాల్ పెట్టుకోమని 19 ముందు. జగన్ వచ్చాక అది క్యాన్సిల్ చేసి ఏకంగా అంబేద్కర్ విగ్రహం పెట్టాడు. లేకపోతే ఇప్పుడు అది కూడా తీసుకెళ్ళి ఆడెవడో వియత్నామోడో తైవానోడో లేకపోతే కనుక ఫిలిప్పైన్స్ ఓడో వచ్చి షాపింగ్ మాల్ పెడుతున్నాడు, దాంట్లో 1000 మంది ఉద్యోగాలు వస్తాయి, గుమస్తాగిరి ఉద్యోగాలు అని చెప్తారు వీళ్ళు. గుమస్తాగిరి ఉద్యోగాలకు నువ్వు ఇప్పించేది నాకు అర్థం కాల. ఇది కమర్షియల్ క్యాపిటల్ విజయవాడ. ఇక్కడ ఉండేదే చిల్లర కొట్లు, ఇక్కడ ఉండేటటువంటిదే బట్టల కొట్లు. 222 రకాల వ్యాపారాలు ఉన్నాయి విజయవాడలో. దాంట్లో పనిచేసేది గుమస్తాలే కదా. షాపింగ్ కాంప్లెక్స్లు డీమార్ట్లు, రిలయన్స్ ఇవన్నీ లేవా? దాంట్లో పనిచేసేది గుమస్తాగిరి ఉద్యోగాలే కదా. అదే కదా లూలుగాడు కూడా ఇచ్చేది. అదేదో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చినట్టు బిల్డప్ ఎందుకు మనం? మరి వాడు డీమార్ట్ వాడు సొంత డబ్బులతో కట్టుకుంటున్నాడే, మెట్రో వాడు సొంత డబ్బులతో కట్టుకుంటున్నాడే, రిలయన్స్ వాడు సొంత డబ్బులతో కట్టుకుంటున్నాడే. ఇక్కడ జనం సోమ అప్పనంగా ఆడెవడికో లూలు వాడికి ఎందుకు ఇస్తున్నారు? దోచిపెట్టడం కాదు ఇది. నీకు తెలీదు ఉపాధి అంటే ఇదే. ఏందో ఇది అపాయింపు నాకు అర్థం కాదు. చదువుకున్న మూర్ఖులు అలాగే ఇది అంతే. మెడికల్ కాలేజ్ చదువుకున్న మూర్ఖులు మాట్లాడుతున్నారు. ఇలా పార్టీల దొరద, కుల దొరద, వర్గ దొరద, వర్ణ దొరద, ఏం దొరదలో అర్థం కాదు. అరే నీ కొంపలో ఎవడన్నా చదవడానికి అవకాశం ఉందా మెడికల్? నీకేమన్నా బలిసిన కొంప అయితే ఏది జనాన్ని దోచుకున్న సొమ్ము ఏమన్నా నీ దగ్గర ఉంటే నువ్వు చదివించాలి అక్కడ. అంతే. జనాన్ని దోచుకున్న సొమ్ముడు తప్పించి కష్టపడేవాడు ఎవడని చదివించగలిగేది? కష్టం. కొన్ని రోజులకి అదే కదా మెడికల్ సీట్ అంటే. మెడికల్ సీట్ అసలు కొన్ని రోజులు కాదు. ఇవాళ ప్రైవేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఇంపాసిబుల్ ఓ మధ్య తరగతి ఎఫర్ట్ చేయడానికి. అరే లక్షలు బి సీటు 12 లక్షల రూపాయలా, సి సీటు 50 లక్షల నుంచి 70 లక్షల రూపాయలా? అంత పెట్టి ఎవడండి చదివించేది ఏడాదికి? ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయి? అది ఎంత బలిసినోడైతే ఉండాలి. వాడు పుణ్యం చేస్తే వస్తాయి డబ్బులు, ఏ పాపాలు చేస్తే రావాలి, ఏడ దోచుకొస్తే రావాలి. నిజంగా కష్టపడి సంపాదిస్తే అంబానీలకు ఆదాయానికి తప్పించి మామూలు చిల్లర కొట్టే వ్యాపారస్తులకు కూడా రావట్లేదే. ఏడాది 12 లక్షలు 15 లక్షల ఆదాయం ఏడ నుంచి సంపాదించాలి వీళ్ళంతా? ఒక పేదవాడికి మెడికల్ సీటు అనేటటువంటిది జీవితం అండి. వాడి కుటుంబం, వాళ్ళ తరాలు, తరాలని నాశనం చేస్తున్నాం మనం. మెడికల్ సీట్లను తీసుకెళ్లి ప్రైవేట్ వాడికి ఇవ్వడం ద్వారా, మెడికల్ కాలేజీలను తీసుకెళ్లి ప్రైవేట్కి ఇవ్వడం ద్వారా, అది కూడా ప్రభుత్వపు సొమ్ముని తీసుకెళ్లి ప్రైవేట్ వాడి చేతిలో పెట్టడం ద్వారా దాన్ని దబాయించి మాట్లాడడం అనేది సిగ్గుచేటైన వ్యవహారం. సార్ ఫైనల్ గా లిక్కర్ స్కామ్ వ్యవహారంలో
సడన్ గా ఇప్పుడు అంటే ఈడీ ఎప్పుడో ఇన్వాల్వ్ అయింది అనుకోండి దీంట్లో, కాకపోతే ఇప్పుడు తనిఖీలు చేపట్టడం దాదాపు ఒక 5 రాష్ట్రాల్లో ఈ నిందితులకు సంబంధించి వాళ్ళ ఆస్తుల్ని, అంటే ఈ కేసు కొత్త టర్న్ ఏమన్నా తీసుకోబోతోందా? ఫైనల్గా ఈడీ చెప్పే దాని మీద చూడాలి. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు చేస్తున్నది సిట్ ద్వారా ఇంతవరకు లిక్కర్లో డబ్బులు అనేది కనిపెట్టలేదు. వీళ్ళు చేస్తున్న తెలివైన పని ఏంటంటే ఇందులో నిందితులకి వీళ్ళ బంధువులకి ఏమేమి వ్యాపారాలు ఉన్నాయో చూసి ఆ వ్యాపారాలన్నింటి కూడా లిక్కర్ డబ్బులే అని చూపెట్టడం బిగిన్ చేశారు. ఓకే. సాధారణంగా ప్రతి దాంట్లో ఉండేటటువంటి రొటేషన్ సిస్టంలో ఉండే దాన్ని లిక్కర్ సొమ్మని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. లిక్కర్ సొమ్ము పక్కన ఎలక్షన్స్ ఖర్చు పెట్టేశారన్నారు, ఇన్ని వ్యాపారాలు చెప్తున్నారు వీటిని. ఇంకోటి ఇప్పటిదాకా లేదు డిస్టిలరీలు ఇచ్చారని చెప్తున్నారు. ఇప్పుడు డిస్టిలరీలు ఇచ్చారు ఇందులోకి. డిస్టిలరీలు వైట్ మనీని బ్లాక్ చేసి ఇచ్చారని. బ్లాక్ మనీని వైట్ చేసి ఇవ్వాలి కానీ వైట్ మనీని బ్లాక్ చేసి ఇవ్వడం ఏంది? వైట్ మనీని బ్లాక్ చేస్తే సంస్థలోకి ఎందుకు ఇస్తాడు? క్యాష్ తీసుకెళ్ళిస్తాడు. కానీ మనం ఏం చెప్తాం, దాన్ని ఏమంటారు, క్యాష్ తీసుకున్నారు, క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్నారు. మరి క్యాష్ తీసుకున్నోడు క్యాష్ ఇస్తాడు కానీ అకౌంట్స్ ఓపెన్ చేసి మళ్ళీ వైట్ చేసుకునేది ఎందుకు? కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏంటంటే వ్యాపారాల్లో ఉండే లొసుగులను అడ్డం పెట్టి వైసీపీకి సంబంధించిన నాయకుల యొక్క వ్యాపారాలు ఆర్థిక మూలాలు దెబ్బతీసే ఎత్తుగడ ఇది. దీన్ని అడ్డం పెట్టి వీటన్నిటి మీద ఈడీ విచారణ చేస్తున్నాను చెప్పి వాడికి వ్యాపారాలు చేయలేడు. జగన్ లాంటోడే నానా తిప్పలు పడ్డాడు. సాక్షికి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కోర్టులో వేసి తీసుకోవాల్సి వచ్చింది అప్పట్లో తన మీద కేసుల టైంలో. ఆర్థిక మూలాలని స్తంభింప చేయడం, నెక్స్ట్ ఎలక్షన్స్ కి చేతిలో రూపాయి లేకుండా చేయడం, ఇది వాళ్ళ ఎత్తుగడ. అంటే ఈ లిక్కర్ స్కామ్ ని అడ్డు పెట్టుకుని ఇప్పుడు నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఆస్తులన్నీ ఈడీ అటాచ్ చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా రాజకీయంగా జగన్ కి ఇబ్బందులు ఎదురవుతాయనా? అంతే కదా. సడన్గా ఫైనల్ స్టేజ్ కి వచ్చేసరికి ప్రముఖులైన వాళ్ళు పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి ఇట్లాగా జగన్ చుట్టూ ఉన్న వాళ్ళ వ్యాపారాలు స్తంభింపజేస్తే వాళ్ళందరూ తీవ్ర వ్యతిరేకత రావాలి. అది ఎత్తుగడ. అంటే ఈడీ ఎంట్రీ అవ్వడం ఇప్పుడు కేసు సీరియస్నెస్ ఏమైనా పెంచుతుందా సార్? జగన్ లెక్క ప్రకారం పెంచాలి యాక్చువల్ గా. కానీ ఈడీ ఇప్పటిదాకా చేస్తున్న విచారణ అంతా వ్యాపారాల రూట్ లో పోతుంది తప్పించి పొలిటికల్ రూట్ లోకి రాలా. లైక్ చంద్రబాబు గారి స్కిల్ స్కామ్ లాగా నడుస్తుంది. అందులో కూడా వ్యాపారాల్లో తేడాలని వాళ్ళని పట్టుకున్నారు తప్పించి పొలిటికల్ దగ్గరికి రాలేదు వాళ్ళు ఈడీ. ఇక్కడ మరి ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి ఏమన్నా ఫస్ట్ ఇట్లా చేసి తర్వాత ఏమన్నా ఫ్యూచర్లో పొలిటికల్ వైపుకి తీసుకొస్తారా చూడాలి. అలా తీసుకురాగలిగితే వీళ్ళు సక్సెస్ అయినట్టు. ఎందుకంటే జగన్ వల్ల కాలేదు అది. బాబు గారు అరెస్టే ఓ రాంగ్ స్టెప్ అయింది అది ఓ రకంగా చెప్పాలంటే. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారని చూడాలి. అంటే అలా చేస్తే జగన్ అరెస్ట్ చేసే సమయంలో కొంచెం బలంగా ఉంటుందనా బయటికి? అంటే మన చేత్తో మట్టి అంటించుకోవాలనుకోవట్లేదు వాళ్ళు, త్రూ ఈడీ ద్వారా చేయించాలనుకుంటున్నారు. జగన్ కూడా ఆ తప్పే చేశాడు. అది అవ్వదని తెలిసాక చివరిలో తనే చేయగాల్చుకున్నాడు. అలా కాకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా చంద్రబాబు అయినా ప్లానింగ్ ఏంటంటే మన చేతికి బట్టి అంటకుండా శత్రువుని దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. అది ఇక్కడ కూడా అదే రాజకీయం నడుస్తుందేమో మేబీ. రైట్ చూద్దాం. మొత్తానికి లిక్కర్ స్కామ్ వ్యవహారం ప్రధానంగా ఇప్పుడు ఈ వారంలో సీరియస్నెస్ పెంచబోతోందా? ఈడీ అయితే ఇప్పుడు తనిఖీలు నిర్వహిస్తోంది పలు రాష్ట్రాల్లో ఈ నిందితులకు సంబంధించి ఆస్తులకు సంబంధించి. ఇంకా ఆస్తులు అయితే ఎక్కడ అటాచ్ చేయలేదు కానీ మేబీ భవిష్యత్తులో అది ఏమైనా జరుగుతుందా అనేది ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ వాడివేడి సమావేశాలకు సంబంధించి. ఇక్కడ మళ్ళీ అదే పాయింట్, మండలిలో అయితే చాలా వాడివేడిగా జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీం మొత్తం బయట నుంచే కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం కూడా మొదలు పెట్టారు. ఇంకా ఏం జరుగుద్ది భవిష్యత్తులో, ఇక నెక్స్ట్ సెషన్స్ కైనా హాజరవుతారా, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటనేది వేచి చూడాల్సిన అంశం. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.